विघ्नेश्वर पार्वती नंदन गजानन गजानन वेणु कंचमुले వెనుపలి పాదములే నానలేకు రంపని బజ్జ దేవా బజ్జకు ఏమి ఆర్మికులు వెనుకలు రాదియాలు నేతులు మూసేసే భావనములు पार्वती कुमार विघ्नेश्वर शतायुष्पुरुषदेन्द्रिय आयुष्यवेन्द्रिय प्रतिष्ठति देवस्य त्वमेमनयो వేద పండితుల మంత్రోచ్చారణ వినము అలాగే అడిషనల్ ఎస్పీ గారిని డిఆర్ఓ వెంకటనారాయణ గారిని వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా జ్యోతిష్కృతం ద్వారారయామి జ్యోతిర్మిదం ద్వారారయామి భాస్వరీం ద్వారారయామి ధ్రువంతీం ద్వారారయామి మల్మలాసవంతీం ద్వారారయామి దీప్యమానాం ద్వారారయామి భోగమానాం ద్వారారయామి రత్నాం ద్వారారయామి బృహజ్యోతిషం ద్వారారయామి గోధయంతీం ద్వారారయామి
जागती स्वाधारयामि शुभं करोतु कल्याणम् आरोग्यं धनसम्पदः चतुर्विधनाय श्रीहराय नमोऽस्तु ते बुद्धिर्यस्मदानवेदो ब्रह्मन् निर्विष्णुमः सर्वोत्तमक्रमावहरीमणं प्रदिशोदिशा ज्योतिर्लक्ष्मीनारायण स्वामिने नमः प्रार्थनापूर्वक नमस्कारान् समर्पयामि स्तोत्रं कृष्णेषु वरदो वा ज्योतिर्देवताभ्यो नमो नमः। महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दितमहागणपतिं मनसा महादेवसुतं गुरुगुहनुतं महादेवसुतं महाकाव्यनाटकादिप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं पापमगमरि सरि सनि सपमगम पाదని సరి గమ మరి సరి సాని పమ సాని పమ గమరి మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు కడుపులో బంగారు కనుచూపులో కరుణ కడుపులో బంగారు కనుచూపులో కరుణ చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు గోదారి కదలిపోతుంటేను గలగల గోదారి కదలిపోతుంటేను విరవిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను పండుతాయి బంగారు పంటలే పండుతాయి మురిపాల ముత్యాలు దొరలుతాయి మా తెలుగు తల్లికి మల్లె పూదండ అందులో తారాడు నాదాలు అల్కయ్య కలములో తీయందనాలు నిత్యమై నిఖిలమై నిలిచి ఉండే యుక్తి కృష్ణరాయల కీర్తి మా చెవులు రింగుమని మారుడోగేదాకా నీ ఆటలే ఆడుదాం నీ పాటలే పాడుదాం జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననం కర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు న గాయత్ర్యా పరం మంత్రా నమాతు పరదేవత న హరే పరతస్త్రాత నామృతా తాత్కం ఫలం. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. మాతృభ్యో నమః. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. శ్రీవాణీ గిరిజాశ్చిరాయ దధతో వక్షో ముఖాంగే
దినేషు ఏ లోకానాం స్థితిమాపహం చ నిహతాం స్త్రీ పుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తయస్త్రిపురుషాः సంపూజితా వస్తురై భూయాసుః పురుషోత్తమాంబుజ భవ శ్రీకంధరా శ్రేయసే. గౌరవనీయులు మన జిల్లా అధికారులు, కలెక్టర్ దంపతుల గారికి మరియు జాయింట్ కలెక్టర్ గారికి, డిఆర్ఓ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా, ఆహూతులందరికీ కూడా ముందుగా విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో స్వాగతం, సుస్వాగతం. ఈ యొక్క పర్వదినము ఉగాది అని చెప్పి పెద్దలందరూ, ఋషులందరూ కూడా సూచించారు. ఉగాది అంటే ఏంటంటే యుగస్య ఆదిహి ఉగాది అని చెప్పి శాస్త్రవచనం. యుగము ప్రారంభమైనటువంటి మొట్టమొదటి రోజు. సాక్షాత్తుగా బ్రహ్మదేవుడు ఆయనను సృష్టించినటువంటి శ్రీమన్నారాయణ గూర్చి 1000 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాతనే యుగాన్ని సృష్టించేటువంటి అధికారాన్ని, ఆ విధమైనటువంటి కౌశలత్వాన్ని బ్రహ్మదేవుడికి మహావిష్ణువు ప్రసాదించాడు. ఆ మహావిష్ణువు ఇచ్చినటువంటి జ్ఞానము చేత ఈ బ్రహ్మదేవుడు సృష్టి రచన ప్రారంభించినటువంటి మొట్టమొదటి రోజు ఉగాది. కావాలనే యుగస్య ఆదిహి ఉగాది అని చెప్పనంటారు. ఈ ఉగాది ఎప్పుడు ప్రారంభించారయ్యా, సృష్టి రచన ఎప్పుడు ప్రారంభించారయ్యా అంటే బ్రహ్మపురాణం మనకు ఒక మాట చెప్తుంది. వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షమి పాడ్యమి తిథి నాడు బ్రహ్మదేవుడు యుగాన్ని రచన చేయడం అనేటువంటిది మొదలుపెట్టారు. ఆ రచన చేసినటువంటి పవిత్రమైనటువంటి రోజును ఉగాది పర్వదినంగా మనం అందరం కూడా కోలాహలంగా ఆనందోత్సాహాలతో జరుపుకుంటూ ఉన్నాం. మరి ఈ పర్వదినాన ఎన్నో రకములైనటువంటి సంతోషకరమైనటువంటి పనులతో పాటుగా పంచాంగ శ్రవణము కూడా చెయ్యాలని చెప్పేసి పెద్దలు సూచించారు. పంచాంగం అంటే ఏంటి? పంచాంగ శ్రవణం చేసినటువంటి కారణం చేత మనం ఎలాంటి ఫలితాన్ని పొందవచ్చు అని అంటే పంచాంగకర్తలు, వేదం కూడా ఒక మాట చెప్పింది. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన తుల్యం మృడాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానా కర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ఈ ఉగాది పర్వదినాన పంచాంగ శ్రవణం చేసినటువంటి కారణం చేత శ్రీ కళ్యాణ గుణావహం సమస్తములైనటువంటి పనులలో కూడా మనము మంగళత్వాన్ని పొందవచ్చు, అన్నిట్లో కూడా ఆనందాన్ని సరిచూడవచ్చు అని చెప్పారు. శత్రువులందరినీ కూడా గుణమాడవచ్చు, శత్రువుల పైన విజయాన్ని సాధించవచ్చు అని చెప్పేసి చెప్పారు. దుస్వప్న దోషాపహం. మనం రాత్రి పడుకొని ఉంటాం, పగలు చూసినటువంటి కొన్ని విషయాలు రాత్రి మన కళ్ళలో వస్తూ ఉంటాయి. ఆ వచ్చినటువంటి కళలు శుభ స్వప్నములైతే మనం భయపడవలసిన పని లేదు. ఒకవేళ దుస్వప్నములైతే ఆ దుస్వప్నముల యొక్క కీడు మనల్ని వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి కీడును తొలగించుకోవాలంటే పంచాంగ శ్రవణం చేయాలి ఈ రోజు అని చెప్పి అన్నారు. అంతేకాదు గంగా స్నాన విశేష పుణ్య ఫలదం. గంగా నదిలో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం కేవలం ఈరోజు పంచాంగ శ్రవణం చేస్తే వస్తుంది అన్నారు. మరొక విశేషం కూడా చెప్పారు. ఏంటయ్యా అంటే గోదాన తుల్యం మృడాం. గోదానం చేసినటువంటి ఫలితాన్ని పొందాలంటే ఈ రోజు పంచాంగ శ్రవణం చేయాలి అన్నారు. చూడండి, కలియుగంలో పుణ్యం సంపాదించుకోవడానికి అతి సులభమైనటువంటి మార్గములలో ప్రథమమైనటువంటిది ఉగాది పండుగ. ఈ ఉగాది పండుగ నాడు చేసినటువంటి పంచాంగ శ్రవణము, మనం అందరం కూడా పంచాంగ శ్రవణము చేస్తే ఎంత అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందవచ్చో అక్కడ చెప్తున్నారు. మరొక మాట కూడా చెప్పారు. ఇక్కడ కన్యాం కాంచనం, మనము కన్యా అవనీ కాంచన దిగ్గజానాం గవాం సహస్రం వంశానాం మాతృవంశానాం పితృవంశానాం అని చెప్పేసి వేదం చెప్తుంది. ఒక గృహంలో పుట్టినటువంటి ఆడపిల్లలు ఒక్కడు కన్యాదానం చేస్తే చేసిన కారణం చేత వారి యొక్క తండ్రి వైపు తల్లి వైపు ఉన్నటువంటి 21 తరముల వారు శాశ్వతంగా బ్రహ్మలోకాన్ని పొందుతారని చెప్పేసి వేదం మనకు చెప్తుంది. అయితే కన్యా అవనీ కాంచన దిగ్గజానాం, అయ్యా మా కొడుకు లేరయ్యా, కన్యాదానం చేసేటువంటి భాగ్యం నాకు కలగరా, ఎట్లయ్యా నాకు ఆడపిల్ల లేదని చెప్పేసి బాధపడుతుంటారు కొందరు. ఏం బాధపడవలసిన పని లేదు. ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేస్తే కన్యాదానం చేసినటువంటి ఫలితాన్ని సులభంగా పొందవచ్చు, ఖర్చు లేకుండా పొందవచ్చు. కన్యా అవని భూదానం చేసిన ఫలితాన్ని కూడా పంచాంగ శ్రవణం వల్లనే మనము పొందవచ్చు. కాంచన దిగ్గజానాం,
బంగారం దానం చేస్తే పొందేటువంటి ఫలితాన్ని ఈ రోజు పంచాంగ శ్రవణం వల్ల పొందవచ్చు. దిగ్గజానం ఏనుగులను దానం చేసినటువంటివి. అంతేకాదు గవాం సహస్రం ప్రహితం మనుష్య 1000 గోవులను దానం చేసినటువంటి ఫలితాన్ని ఈ రోజు పంచాంగ శ్రవణం వల్ల పొందవచ్చు అని చెప్పి అంటున్నారు. మరొక విశేషం కూడా చెప్పారు. దత్వా ఫలం యల్లభతే మనుష్య, ఇన్ని దానాలు చేస్తే మనుష్యులకు ఎలాంటి ఫలితం వస్తుందో అలాంటి సమానమైనటువంటి ఫలితాన్ని ఏ మాత్రం కూడా తక్కువ లేకుండా ఈ రోజు పంచాంగ శ్రవణం వల్ల మనం పొందవచ్చు అని చెప్పి. అంగములు అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు అనేటువంటి 5 అంగములు. ఈ 5 అంగములతో కూడుకొని ఉన్నటువంటిదే పంచాంగము అని చెప్పనంటారు. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణం. మరి వీటిని తెలుసుకుంటే మనకేం ప్రయోజనం కలుగుతుంది అని అందరిలో కూడా ఒక రకమైనటువంటి ప్రశ్న మొదలవుతుంది. తిథేశ్చ శ్రియమాప్నోతి. ఈ రోజు తిథి ఏంటి? పాడ్యమి. పాడ్యమిని తెలుసుకున్నది వేసి శాస్త్రం చెప్తుంది. కాబట్టి తిథేశ్చ శ్రియమాప్నోతి, వారాద్ ఆయుష్యవర్ధనం, నక్షత్రాత్ హరతే పాపం, యోగాత్ రోగ విముచ్యతే. నక్షత్రం తెలుసుకుంటే పాపములు పరిహారం అవుతాయి, యోగము తెలుసుకుంటే రోగములు పోతాయి. అంతేకాదు కరణాత్ కార్యసిద్ధిష్యాత్. కాబట్టి కరణము తెలుసుకుంటే కార్యాన్ని సాధించుకోవచ్చు అన్నారు. మరి ఇన్ని రకములైనటువంటి ప్రయోజనాలను వనకూర్చేటువంటి పంచాంగ శ్రవణాన్ని ఎవరు చేయరు? అందరికీ చేయాలనేటువంటి ఉత్సుకత మనసులో ఉంటుంది. కాబట్టి ఈ ఉగాది రోజు పంచాంగ శ్రవణం వల్ల మనము అనంతమైనటువంటి ఫలితాలను, లాభాలను పొందవచ్చు అని చెప్పేసి పంచాంగ కర్తలు, ఋషులు అందరూ కూడా సూచించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రోజు విశ్వావసునామ సంవత్సర ఉగాది పండుగ. ఈ పండుగ మనకు ఆదివారం వచ్చేసింది. సాధారణంగా ఉగాది పర్వదినము ఏ రోజు వస్తే ఆ రోజుకు అధినాయకుడైనటువంటి గ్రహము ఆ సంవత్సరం అంతా అధినాయకుడుగా, రాజుగా రాజ్యాన్ని పరిపాలిస్తాడు అని చెప్పేసి శాస్త్రవచనం. ఈ రోజు ఆదివారం అయినటువంటి కారణం చేత, ఆదివారానికి అధిపతి రవి అయినటువంటి కారణం చేత, రవి అధిపతిగా ఉన్నాడు. కాబట్టి ఈ విశ్వావసునామ సంవత్సరానికి రాజు రవి అయ్యాడు, సూర్యుడు రాజు అయ్యాడు. మరి రాజాధి నవనాయకులలో మొట్టమొదటి స్థానాన్ని సూర్యుడు గ్రహించుకున్నాడు. సూర్యుడు రాజైతే ఎలాంటి ఫలితాన్ని మనము పొందవచ్చు అని చెప్పేసి ఒక్కసారిగా పంచాంగంలోకి తొంగి చూసామంటే, అన్యోన్య వైరం. రాజు అనేటువంటి వాడు ఎలా ఉండాలి అంటే ఎప్పుడు తనదే పై చేయి అనేలాగా ఉండాలి, విజయం ఎప్పుడు తనకే ఉండేలాగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఉంటారు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఈ సంవత్సరము రాజు రవి అయినటువంటి కారణం చేత పొరుగు రాష్ట్రాలపైన గాని, పొరుగు దేశాలపైన గాని ఆధిపత్యాన్ని కొనసాగించాలనేటువంటి తాపత్రయం రాజు యొక్క హృదయంలో నిరంతరం ఆయన వెన్నాడుతూనే ఉంటుంది. కాబట్టి రాజులు చాలా అప్రమత్తంగా ఉండి ఎప్పుడు కూడా విజయాల వైపు తొంగి చూస్తూ ఉంటారని చెప్పేసి రాజు యొక్క లక్షణాన్ని చెప్తున్నారు. ఈ సంవత్సరము రాజు రవి. రాజు రవి అయితే రాజు వెంట వెళ్ళేటువంటి వాడు ఎవరుంటారు అంటే సర్వసైన్యాధ్యక్షుడు. మరి సర్వసైన్యాధ్యక్షుడు ఎలా ఉండాలి? రాజు మనసులో ఒక ఆలోచన చేశాడంటే ఆయన ఆలోచనకు అనుగుణంగా ఆయన అడుగులు వేయాలి. అడుగులు వేసినప్పుడే అందులో తప్పకుండా విజయాన్ని మనం పొందవచ్చు. కాబట్టి రాజు రవి అయితే సర్వసైన్యాధ్యక్షుడు కూడా ఈ సంవత్సరము రవి అయ్యాడు, సూర్యుడే అయ్యాడు. అంటే అర్థం ఏంటంటే రాజు మనసులో ఏముందో వెంటనే కనుక్కొని ఆయన వెంటనే అడుగులు వేస్తూ ముందుకు పోయేటువంటి డిపార్ట్మెంట్, దీన్ని సర్వసైన్యాధ్యక్షుడు, డీజీపీ గాని లేదా పోలీస్ డిపార్ట్మెంట్ గాని అని చెప్పవచ్చు. అధికారి పై అధికారి ఏ విధమైనటువంటి ఆలోచన చేస్తే ఆయన వెనువెంటనే నడిచేటువంటి శక్తి వెనకల ఉన్నటువంటి వారికి ఉంటుంది. కాబట్టి ఇద్దరు కలిసి జోడు గుర్రాల వలె ముందుకు ప్రయాణం చేస్తుంటారు. కాబట్టి అన్నింటా కూడా విజయాన్ని వాళ్ళు పొందుతారు అని చెప్పేసి చెప్పారు. మరొక్క మాటలో చెప్పాలంటే రాజు రవి అయ్యాడు. రవి ఎలా ఉంటాడు అంటే నిష్పాక్షికంగా ఉంటాడు. తన పర భేదం అనేటువంటిది ఆయనకు ఉండదు. అందరూ ధర్మం ముందు, న్యాయం ముందు సమానమే అనేటువంటి లక్షణాన్ని, అలాంటి దృష్టిని కలిగి ఉంటారు. కాబట్టి రాజు రవి అయ్యాడు. కాబట్టి ఈ సంవత్సరం ప్రజలకు అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయం దొరుకుతుంది, న్యాయం కలుగుతుంది అని చెప్పేసి పంచాంగకర్తలు సూచిస్తున్నారు. అయితే రాజు రవి అయ్యాడు కాబట్టి అక్కడక్కడ కొన్ని అగ్ని ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. చోరుల వల్ల భయం కూడా ప్రజలకు వెంటాడుతూ ఉంటుందని చెప్పేసి పంచాంగకర్తలు సూచిస్తున్నారు. తదుపరి అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి. ఈ సంవత్సరము అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి, మేఘములకు అధిపతి కూడా రవి అయ్యాడు.
మరి వర్షించేటువంటి శక్తి కూడా రవే తీసుకున్నాడు కాబట్టి ఆశించినంత స్థాయిలో ఈ సంవత్సరం మనకు వర్షాలు కురవవు అని చెప్పేసి కూడా పంచాంగకర్తలు సూచిస్తున్నారు. అయితే వర్షాలు కురుస్తాయి. ఎలా కురుస్తాయి అంటే అక్కడక్కడ ఖండాలుగా వర్షాలు కురుస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సంవత్సరము నీల అనేటువంటి పేరు కలిగినటువంటి మేఘముల వల్ల వర్షాలు కురుస్తాయని చెప్పేసి పెద్దలు చెప్తున్నారు. సాధారణంగా మన భారతదేశానికి నైరుతి ఋతుపవనాల వల్ల వర్షాలు వస్తూ ఉంటాయి. కానీ ఈ నీల అనేటువంటి మేఘాలు నైరుతి వైపు నుంచి ఈ సంవత్సరం రావడం లేదు. ఆగ్నేయం నుంచి వస్తున్నటువంటి కారణం చేత అర్ఘ్యాధిపతి మేఘాధిపతి రవి అయినటువంటి కారణం చేత వర్షాలు ఎక్కువగా కురవవు. అడపాదడపా అక్కడక్కడ వర్షాలు కురుస్తాయి. అయితే కురిసేటువంటి వర్షాల యొక్క శాతము ప్రజలకు తగినంత మేరలో ఉంటాయి. వారికి ఏ విధమైనటువంటి జలానికి లోటు లేకుండా వర్షాలు కురుస్తాయని చెప్పేసి పంచాంగకర్తలు సూచిస్తున్నారు. తదుపరి వచ్చేసి ఈ సంవత్సరము మంత్రి చంద్రుడయ్యాడు. ఇది మనకందరికి కూడా చాలా ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఎలాగంటే ఒకవేళ రాజు కోపించిన మంత్రి చంద్రుడైనాడు కాబట్టి ఆయన అన్ని కూడా సర్దుకొని రాజు మనోభావాన్ని ఎరిగి ఆయన మనస్సును ఎరిగి పనులన్నింటినీ కూడా చక్కబెట్టేటువంటి సామర్థ్యాన్ని ఈ సంవత్సరం మంత్రులందరూ కూడా కలిగి ఉంటారని చెప్పేసి చంద్రుడి యొక్క లక్షణాన్ని మంత్రికి ఆపాదించి మంత్రిత్వ స్థానాన్ని చంద్రుడికి ఇచ్చేశారు ఈ సంవత్సరము సూర్యుడైనటువంటి రాజు. కాబట్టి మంత్రి చంద్రుడు బాగా ఉన్నాడు. చంద్రుడు బాగుగా ఉన్నాడు కాబట్టి సమస్త ఔషధి గుణములు కలిగినటువంటి పంటలన్నీ సమృద్ధిగా పండుతాయి. ఎక్కడా ఎవరికి కూడా రోగముల వల్ల బాధ అనేటువంటిది ఉండదు అని చెప్పేసి కూడా చెప్పారు. అంతేకాదు పంటలు అన్ని కూడా సమృద్ధిగా పండుతాయి. ఆవులు విశేషంగా పాలను కూడా ఇస్తాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఆ తర్వాత వచ్చేసి సస్యాధిపతి గురువు అయ్యాడు. ఇక్కడ సస్యాధిపతి గురువు అయినటువంటి కారణం చేత పచ్చని పంటలు బావుగా పండుతాయి. ఒక మాటలో చెప్పాలంటే శనగ పంట బావుగా పండుతుంది, గోధుమలు బావుగా పండుతాయి, రాగులు బావుగా పండుతాయి. ఇంకొక మాటలో చెప్పాలంటే సిరిధాన్యాలన్నీ కూడా పుష్కలంగా పండుతాయి అని చెప్పేసి చెప్తున్నాడు. మరొక మాటలో చెప్పాలంటే పసుపు రంగు కలిగినటువంటి నేలలన్నీ కూడా విశేషమైనటువంటి పంటలను ఇస్తాయి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఆ పైన ధాన్యాధిపతి ఈ సంవత్సరము కుజుడయ్యాడు. కుజుడు ధాన్యాధిపతి కావడం వల్ల ఎర్ర ధాన్యాలు విశేషంగా పండుతాయి. ముఖ్యంగా చెప్పాలంటే కందులు బాగా పండుతాయి. ఎర్రమట్టి నేలలు విశేషమైనటువంటి పంటలను ఇస్తాయి, దిగుబడి బాగా మంచి దిగుబడిని ఇస్తాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇంకొక మాటలో చెప్పాలంటే ముళ్ళు కలిగినటువంటి ధాన్యాలు బాగుగా పండుతాయి అన్నారు. ముళ్ళు కలిగినటువంటి ధాన్యాలంటే వరి, ఎవరు ఇత్యాది పంటలన్నీ కూడా బాగుగా పండుతాయని చెప్పేసి ధాన్యాధిపతికి సూచిస్తున్నారు. ఆ తర్వాత రసాధిపతి, ఈ సంవత్సరం రసాధిపతి శని అయ్యాడు. శని రసాధిపతి అవడం వల్ల రస వస్తువులైనటువంటి నూనెలు, బెల్లము, పెట్రోలు ఇత్యాదులు అన్ని కూడా ధరలు తగ్గిపోతాయి. ధరలు తగ్గడమే కాదు ప్రజలందరికీ కూడా అవి అందుబాటులో ఉండి నిలకడగా ధరలు కలిగి ఉండి అందరూ కూడా వాటిని వినియోగించుకోవడానికి అవకాశంగా ఉంటుంది. ఈ సంవత్సరం మామిడి పంట విశేషంగా పండుతుంది అని చెప్పేసి పెద్దలు పంచాంగకర్తలు సూచిస్తున్నారు. రసాధిపతి అయినటువంటి శని యొక్క లక్షణాన్ని బట్టి. ఆ పైన నీరసాధిపతి ఈ సంవత్సరం వచ్చేసి బుధుడు నీరసాధిపతి కావడం వల్ల సమస్తములైనటువంటి రత్నాలు, ముత్యాలు, పగడాలు ఇవన్నీ కూడా అందరికీ కూడా అందుబాటులో వస్తాయి. కాకపోతే కొంచెము ప్రియంగా ఉంటాయి అన్నాడు. ఎందుకు ప్రియంగా ఉంటాయంటే అవసరమై మనం కొనేందుకు అనిపోతే వాడు ₹2 ఎక్కువ రేటు పెట్టి అమ్ముతారు అని చెప్పారు. ₹2 ఎక్కువ పెట్టినప్పటికీ కూడా వస్తువు దొరుకుతుంది అని చెప్పేసి పంచాంగకర్తలు సూచిస్తున్నారు. ఈ విధంగా రాజాది నవనాయకులు అందరూ కూడా ఈ రాజ్యాన్ని, ఈ దేశాన్ని 9 స్థానాల్లో ఉండి నిరంతరం కూడా మనల్ని పాలిస్తూ ఉంటారు. ఈ పాలించేటువంటి రాజులలో 5, 6 ఆధిపత్యాలు వచ్చేసి అశుభ గ్రహాలకు, 3 ఆధిపత్యాలు వచ్చేసి శుభగ్రహాలకు వచ్చినటువంటి కారణం వల్ల ఎప్పటికీ కూడా ఏది ఏమైనప్పటికీ కూడా చంద్రుడు మంత్రిగా ఉన్నటువంటి కారణం చేత రాష్ట్రమంతా సుభిక్షంగా ఉంటుంది. అధికారుల మధ్య పరస్పరము అనుకూలతలు కలిగి ఉండి రాజ్యాన్ని చక్కగా ముందుకు తీసుకుపోయేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారని చెప్పేసి చెప్తున్నారు. మరొక మాటలో చెప్పాలంటే ఈ సంవత్సరం వచ్చేసి 3 తూముల గాలి, 2 తూముల వర్షం వస్తుంది అన్నారు. అంటే ఈదురు గాలులతో కూడినటువంటి వర్షాలు అంత ఎక్కువగా రావు. అక్కడక్కడ వరదలు వచ్చేటువంటి సూచనలు గతంలో కనిపించాయి. ఈ సంవత్సరం వరదలు రావు, ఆంధ్రప్రదేశ్ అంతకంటే రావు అని చెప్పేసి పంచాంగకర్తలు సూచిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ ఏడాది పశుపాలకులు మనకందరికీ కూడా గోవు సంరక్షణ చాలా ప్రధానమైనటువంటిది. ఏ దేశంలో అయితే, ఏ రాష్ట్రంలో అయితే గోవులు సుభిక్షంగా ఉంటాయో, గోవులు రక్షించబడుతూ ఉంటాయో ఆ దేశము సంపన్నమైనటువంటి దేశంగా పెద్దలు అంగీకరించారు. కావున ఈ సంవత్సరం పశుపాలకుడు యముడైనటువంటి కారణం చేత గోవుల యొక్క సంరక్షణ
సంరక్షణ కొద్దిగా పొరవడిపోతుంది, గోవులను జాగ్రత్తగా కాపాడుకోండి అని చెప్పేసి పంచాంగకర్తలు సూచిస్తున్నారు. గోవులను రక్షించవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది అని చెప్పేసి కూడా పంచాంగకర్తలు సూచిస్తున్నారు. ఇవి రాజాది నవనాయకుల యొక్క లక్షణాలు, అవి వారు కలగజేసేటువంటి ఫలితాలు అని చెప్పేసి పంచాంగకర్తలు సూచిస్తున్నారు. మరొక మాటలో చెప్పాలంటే ఈ సంవత్సరము మే నెల 15వ తారీఖు బృహస్పతి మృగశిర నక్షత్రంలో మూడవ పాదంలోకి ప్రవేశిస్తున్నారు. అంటే వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి గురువు ప్రవేశించడం వల్ల సరస్వతి నదికి పుష్కరాలు వచ్చేస్తాయి. సరస్వతి నదికి పుష్కరాలు వచ్చినటువంటి ఈ పుష్కరాలు 14వ తారీఖు అర్ధరాత్రి నుంచి 26వ తారీఖు అర్ధరాత్రి వరకు 12 రోజుల పాటు కొనసాగుతాయి. ఆ పుష్కర సమయంలో ఆ 12 రోజులు అందరూ కూడా సరస్వతి నదిలో స్నానం చేసి పునీతులు కావచ్చు అని చెప్పేసి కూడా పంచాంగకర్తలు సూచిస్తూ ఉన్నారు. మరొక మాటలో ఈ సంవత్సరం అంతా కూడా సస్య వృద్ధి చాలా బాగా ఉంటుంది. కానీ అక్కడక్కడ అడపా దడప దొంగతనాలు, అగ్ని ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి పంచాంగకర్తలు సూచిస్తున్నారు. వర్షం విషయానికి వచ్చేస్తే ఈ ఏడాది 10 భాగముల వర్షం సముద్రం పైన కురిస్తే 7 భాగముల వర్షము అరణ్యాల్లో కురుస్తుంది. కేవలం 2 భాగాల వర్షం మాత్రమే భూమి పైన కురుస్తుంది. అయితే ఈ కురిసేటువంటి వర్షము పాడి పంటలకు కావలసినంత, పచ్చని గడ్డి పెరిగేందుకు కావలసినంత వర్షం వస్తుంది. కాబట్టి ఎవరు భయపడవలసిన పని లేదు అని చెప్పేసి పంచాంగకర్తలు సూచిస్తున్నారు. ఆ తర్వాత ఈ ఏడాది మౌఢ్య నిర్ణయానికి ఒక్కసారి ఆలోచిస్తాం. మౌఢ్యమి, ఈ గురు మౌఢ్యమి, శుక్ర మౌఢ్యమి అని చెప్పేసి ఈ సంవత్సరం మౌఢ్యమి 2 మార్లు వస్తుంది. అందులో మొదటిగా గురుమౌఢ్యం వచ్చేసి జూన్ 10వ తారీఖు నుంచి జూలై 10వ తారీఖు వరకు 30 రోజుల పాటు గురుమౌఢ్యం ఉంటుంది. ఆ పైన మార్గశిర శుద్ధ షష్ఠి అంటే నవంబర్ 26వ తారీఖు నుంచి ఫిబ్రవరి 12వ తారీఖు వరకు 46 రోజుల పాటు శుక్రమౌఢ్యం అనేటువంటిది ఉంటుంది. ఈ మౌఢ్యం ఉన్నటువంటి రోజులలో ఏ విధమైనటువంటి శుభకార్యాలు చెయ్యకూడదు అని చెప్పేసి పంచాంగకర్తలు సూచిస్తూ ఉన్నారు. మరొకటి గ్రహణం. ఈ గ్రహణాన్ని గురించి అనేక మంది అనేక రకాలుగా చెబుతూ ఉంటారు. మన అదృష్టం బాగుంది, యూట్యూబ్ వచ్చింది కాబట్టి ఏ దేశంలో జరిగే గ్రహణాన్ని మన దేశానికి ఆపాదిస్తున్నారు. దయచేసి మీరెవరు అపోహలకు లోను కావద్దండి. మనకి ఈ సంవత్సరం సూర్యగ్రహణం లేదు. అందరూ గుర్తుపెట్టుకోండి. సూర్యగ్రహణం అంటే పగలొస్తుంది, చంద్రగ్రహణం అంటే రాత్రి వస్తుంది. ఈ సంవత్సరం మనకు దృశ్యమానమైనటువంటి సూర్యగ్రహణం లేదు, కానీ చంద్రగ్రహణం మాత్రము 2 మార్లు వస్తుంది. ఈ 2 మార్లు వచ్చేటువంటి చంద్రగ్రహణంలో మొట్టమొదటి చంద్రగ్రహణం ఎప్పుడైనా అంటే భాద్రపద శుద్ధ పౌర్ణమి నాడు చంద్రగ్రహణం ఉంటుంది. అంటే సరిగ్గా చెప్పాలంటే, అందరూ గుర్తు పెట్టుకోవాలంటే వినాయక చవితి అయిపోయిన తర్వాత సరిగ్గా 11 రోజులకు వస్తుంది. ఇంకా బాగా చెప్పాలంటే వినాయక నిమజ్జనం ముగిసిన 4వ రోజు మన కర్నూలు పట్టణానికి చంద్రగ్రహణం వచ్చేస్తుంది. ఈ చంద్రగ్రహణము అర్ధరాత్రి 1 గంటకు ప్రారంభమై తెల్లవారుజామున 3:20 వరకు ఉంటుంది. ఆద్యంత గ్రహణ కాలం వచ్చేసి 3:23. ఈ 3:23 చాలా పవిత్రమైనటువంటి సమయం. ఈ సమయాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. గ్రహణ సమయంలో గ్రహణం పట్టు స్నానం అనేటువంటిది చేసి ఇష్టమైనటువంటి దైవం యొక్క నామాన్ని జపం చేస్తూ గ్రహణమంతా ముగిసిన తర్వాత మరలా ఒక్క మారు స్నానం చేసి తమ శక్తి కొద్దీ దాన ధర్మాదులు మానసికంగా అనుకొని సూర్యోదయమైన తర్వాత అందరూ కూడా దాన ధర్మాదులు చేసుకోవచ్చు. ఇంకొక మాటలో పెద్దలు కూడా ఒక మాట చెప్పారు. ఎప్పుడైతే గ్రహణం సంభవిస్తుందో గ్రహణమంతా ముగిసిన తర్వాత దేవాలయాలన్నింటినీ కూడా శుభ్రం చేసి ఆ దేవాలయాలకు వెళ్లి దైవ దర్శనం చేసుకుంటే, దైవ దర్శనం చేసుకున్నటువంటి కారణం చేత కలియుగంలో అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితాన్ని మనం పొందవచ్చు అన్నారు. అంత సులభంగా అశ్వమేధ యాగ ఫలితాన్ని ఈ భూలోకంలో మనము కలియుగంలో పొందవచ్చు. మరొక మారు చంద్రగ్రహణం వచ్చేసి మాఘ శుద్ధ పౌర్ణమి నాడు వచ్చేస్తుంది. ఈ మాఘ శుద్ధ పౌర్ణమి వచ్చేసి పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు వచ్చేస్తుంది. ఇది మే 3వ తారీఖు 2026వ సంవత్సరం. పాల్గొన శుద్ధ పౌర్ణమికి మరొక మారు చంద్రగ్రహణం వస్తుంది. ఈ చంద్రగ్రహణం మధ్యాహ్నం 3:30కు వస్తుంది, కానీ ఇది మనకు కనపడదు. అయినప్పటికీ కూడా మనం చంద్రగ్రహణాన్ని పాటించాలి అని పంచాంగకర్తలు చెప్తున్నారు. ఎందుకు పాటించాలి అంటే
చంద్రగ్రహణం అంతా కూడా మోక్షకాలం అయిపోయేసరికి సూర్యాస్తమయం అయిపోయి 6:50 అవుతుంది. ఆ రోజు సూర్యాస్తమయం 6:10 కాబట్టి 6:10 నుంచి 6:50 వరకు 40 నిమిషముల కాలము మన గ్రహణ సూచన ఉంటుంది, గ్రహణం కనిపిస్తుంది. కాబట్టి ఆ గ్రహణాన్ని కూడా మనము ఆచరించాలని చెప్పేసి పంచాంగకర్తలు సూచిస్తూ ఉన్నారు. ఈ విధమైనటువంటి గ్రహణాన్ని మనమందరం కూడా పాటించేటువంటి ప్రయత్నము చేయాలి. ఆ పైన కర్తరి, వాస్తు కర్తరి. ఈ వాస్తు కర్తరిలో 2 రకాలైనటువంటి కర్తరిలు ఉన్నాయి. ఒకటి డొల్లు కర్తరి అని, రెండవది నిజ కర్తరి అని చెప్పారంటారు. డొల్లు కర్తరిలో మనం అన్ని పనులు చేసుకోవచ్చు. ఏ విధమైనటువంటి గృహానికి సంబంధించినటువంటి పనులను ఆపవలసిన పని లేదు. నిజ కర్తరిలో మాత్రము గృహానికి సంబంధించినటువంటి పనులు మాత్రమే నిలబెట్టాలి, కానీ మిగతా శుభప్రదమైన కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవచ్చు. డొల్లు కర్తరి వచ్చేసి మే 4వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు 7 రోజుల పాటు ఉన్నది. ఆ పైన నిజ కర్తరి వచ్చేసి మే 11వ తారీఖు నుంచి మే 29వ తారీఖు వరకు 19 రోజులు ఉంటుంది. కావున మే 11వ తారీఖు నుంచి మే 29వ తారీఖు వరకు ఎలాంటి గృహారంభములు గాని గృహ ప్రవేశాలు గాని చేసుకోకూడదు అని చెప్పేసి పంచాంగకర్తలు సూచిస్తున్నారు. ఇవి పంచాంగకర్తలు చెప్పినటువంటి విషయాలు. ఈ సంవత్సరము రాష్ట్రము మరియు జగత్తు మరియు దేశం యొక్క లగ్నాధిపతి ఎవరయ్యా అంటే బృహస్పతి. ఈ బృహస్పతి మన రాష్ట్ర దేశ లగ్నాధిపతి అయినటువంటి కారణం చేత రాష్ట్రంలో అభివృద్ధి పనులలో విపరీతమైనటువంటి వేగాన్ని ఆయన దర్శనం చేస్తాడు. ఎన్నో రకములైనటువంటి పెను మార్పులు తీసుకుని వస్తారని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా విద్యకు ప్రధానమైనటువంటి కారకుడు బృహస్పతి కాబట్టి విద్యా విధానంలో విశేషమైనటువంటి మార్పులు వస్తాయి. ఎన్నడూ ఎవరు కూడా ఇలాంటి మార్పులు వస్తాయని కూడా ఎవరు ఊహించి ఉండరు. అలాంటి పెను మార్పులు విద్యా విధానంలో విద్యా రంగంలో తీసుకుని వచ్చేస్తారు. మరొక మాటలో చెప్పాలంటే రాజు రవి అయ్యాడు, రవికి గురువు మిత్రుడయ్యాడు. కాబట్టి వారిద్దరూ కలిసి జోడు గుర్రాల వలె ముందుకు ప్రయాణం చేస్తున్న కారణం చేత మన రాష్ట్రానికి నూతన పరిశ్రమలు, నూతన ప్రాజెక్టులు విరివిగా వచ్చేటువంటి అవకాశము చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి పంచాంగకర్తలు సూచిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఈ ఏడాది విశ్వావసునామ సంవత్సరంలో అన్ని రాసుల వారికి మేషాది 12 రాసులు 12 రాసుల వారికి ఆదాయ వ్యయములను మనం ఒక్కసారిగా అవలోకనము చేస్తే మేషరాశి వారికి 2 ఆదాయము 14 వ్యయము, వృషభ రాశి వారికి 11 ఆదాయము 5 వ్యయము, మిథున రాశి వారికి 14 ఆదాయము 2 వ్యయము, కర్కాటక రాశి వారికి 7 ఆదాయము 2 వ్యయము, సింహరాశి వారికి 11 ఆదాయము 11 వ్యయము, కన్యా రాశి వారికి 14 ఆదాయము 2 వ్యయము, తులా రాశి వారికి 11 ఆదాయము 5 వ్యయము, వృశ్చిక రాశి వారికి 2 ఆదాయము 14 వ్యయము, ధను రాశి వారికి 5 ఆదాయము 5 వ్యయము, మకర రాశి వారికి 7 ఆదాయము 14 వ్యయము, కుంభరాశి వారికి 7 ఆదాయము 14 వ్యయము మరియు మీన రాశి వారికి 5 ఆదాయము 5 వ్యయం. ఈ విధమైనటువంటి ఆదాయ వ్యయముల యొక్క పట్టికను అందరూ కూడా జాగ్రత్తగా గమనించండి. ఇందులో వచ్చేసి ఆదాయ వ్యయములను బేరీజ్ వేసుకొని అయ్యా నాకు ఈ సంవత్సరము 14 ఆదాయము 2 వ్యయం ఉంది కాబట్టి నా దగ్గర డబ్బులు బాగా మిగులుతాయని చెప్పేసి ఆశపడవద్దండి. మరి 14 వ్యయము 2 ఆదాయం ఉందని చెప్పేసి ఖర్చు అయిపోతాయని చెప్పి బాధపడవలసిన పని లేదు. మన బుద్ధిని జాగ్రత్తగా పరిశీలన చేసి మన బుద్ధిని సక్రమమైనటువంటి మార్గంలో ప్రయాణం అయ్యేటట్టుగా చేస్తే ఖచ్చితంగా ప్రతి పనిలో మనం ఆదాయాన్ని పొంది తీరవచ్చు అని చెప్పేసి మేధావులందరూ కూడా సూచిస్తూ ఉన్నారు. మరి శనిచార ఫలితం, ఈ శనేశ్వరుడు యొక్క కదలిక ఈ సంవత్సరము ఏప్రిల్ 16వ తారీఖు నాడు శనేశ్వరుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇంతవరకు కుంభరాశిలో నిలకడగా ఉన్నటువంటి శనేశ్వరుడు దాదాపు 2.5 సంవత్సరం పాటు ఉన్నాడు. కర్కాటక రాశి వారికి, వృశ్చిక రాశి వారికి ఇంతవరకు బాగాలేదు. ఇప్పటి నుంచి కర్కాటక రాశి వారికి, వృశ్చిక రాశి వారికి శని వల్ల కలిగేటువంటి నష్టాలు ఏవీ కూడా లేవు. గతంలో వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని, కర్కాటక రాశి వారికి అష్టమ శని ఉండి వారికి ఏదో విధమైనటువంటి అడ్డంకులు, అన్ని పనుల్లో అడ్డంకులు, ఆరోగ్యరీత్యా సమస్యలు ఎదుర్కొని ఉంటారు. ఈ సంవత్సరం వారికి భయం లేదు అని చెప్పేసి చెప్తున్నారు. మరొక విశేషం ఏంటయ్యా అంటే ఈ సంవత్సరము కన్యా రాశి వారు, తులారాశి వారికి గురువు మే 14వ తారీఖు రోజు మిథున రాశిలోని ప్రవేశించడం వల్ల ఈ ఏడాదంతా కూడా కన్యా రాశి వారు పొందినటువంటి దుష్ఫలితాలన్నీ కూడా భవిష్యత్తులో అలాంటి వారి దుష్ఫలితాలు ఏవి కూడా ఉండవు అని చెప్పేసి చెప్తున్నారు. ఈ ఏడాది విశేషంగా గురువు యొక్క అనుగ్రహం వల్ల మే 14వ తారీఖు నుంచి తులారాశి వారికి మరియు కుంభరాశి వారికి విశేషమైనటువంటి గురువు యొక్క అతిచార దృష్టి వల్ల
శుభ ఫలితాలన్నీ కూడా పొందుతారు. వారు పట్టిందల్లా బంగారం అయిపోతుంది అని చెప్పేసి చెప్తున్నారు. కానీ మేషరాశి వారికి ఒక్క సూచన చెప్తున్నారు పంచాంగకర్తలు. ఏంటయ్యా అంటే మేషరాశి వారికి ఈ సంవత్సరము ఏప్రిల్ నెల 17వ తారీఖు నుంచి శని మీనరాశిలోకి ప్రవేశిస్తున్నారు. శని మీనరాశిలో ప్రవేశించడం వల్ల వారికి ఏలినాటి శని దోషం పట్టేటువంటి అవకాశం ఉంది. ధనురాశి వారికి అర్ధాష్టమ శని దోషం పట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీరందరూ కూడా కడు జాగ్రత్తగా ఉండాలి. కడు జాగ్రత్తగా ఉండి శనేశ్వరునికి వారి శక్త్యానుసారము పూజలు చేసుకోవడం వల్ల వారి శని వల్ల కలిగేటువంటి దుష్ఫలితాల నుంచి బయటపడవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఎన్ని చెప్పినప్పటికీ కూడా మన బుద్ధి సక్రమంగా పనిచేసినంత కాలం భగవంతుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మన పైన వర్షిస్తూ ఉంటుంది. ఎందుకంటే మన ఆలోచన సక్రమంగా ఉంటే భగవంతుడు కూడా మనకు వెన్నుదన్నుగా ఉండి మన ఆలోచనలను సాకారం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. మన ఆలోచనే సరిగ్గా లేకపోతే అవన్నీ సాకారాన్ని రూపుదిద్దుకోలేవు. కాబట్టి మనమందరం కూడా భగవంతుని యొక్క దయచేత ఎన్నో రకములైనటువంటి కష్ట నష్టాలతోటి ఇంతవరకు లాక్కొచ్చినటువంటి ఈ జీవితాలంతా కూడా ఈ విశ్వావసు నామ సంవత్సరంలో సంవత్సరం పైన అధికారుల పైన భక్తుల పైన మరియు ప్రజల పైన నమ్మకము విశ్వాసం ఉంచి అడుగు ముందుకు వేస్తే అన్నింటా కూడా మనము సత్ఫలితాలను విజయాన్ని పొందవచ్చు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన యొక్క కర్నూలు జిల్లా అధికారి అయినటువంటి మన కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో మన కర్నూలు జిల్లా 3 పువ్వులు 6 కాయలుగా భవిష్యత్తులో ఉన్నతోన్నతమైనటువంటి స్థానాలను ఆక్రమిస్తూ అంతేకాకుండా క్రీడారంగంలో ఈ సంవత్సరం విశేషమైనటువంటి ప్రతిభ కలిగినటువంటి వారికి అందరూ కూడా అన్ని దేశాలు భారతదేశం వైపు తిరిగి చూచేటట్టుగా చేస్తున్నాయని చెప్పేసి బృహస్పతి యొక్క అనుగ్రహం వల్ల చెబుతూ ఉన్నారు. కాబట్టి క్రీడల్లో మన దేశం ముందు ఉంటుంది. అంతేకాదు భారతదేశం యొక్క ఖ్యాతి విశ్వవ్యాప్తమైతుందని చెప్పేసి పంచాంగకర్తలు సూచిస్తున్నారు. కాబట్టి ఈ కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ ఏడాదంతా కూడా మన కర్నూలు వైపు ఆంధ్ర రాష్ట్రమే కాదు దేశమంతా కూడా మన కర్నూలు వైపు తిరిగేటట్టుగా చూసి అందరికీ కూడా శ్రేయోదాయకంగా ఉండి మనమందరం కూడా సత్ఫలితాలను పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ నా ప్రజ్ఞ పనిచేసినంత వరకు మీకు పంచాంగ విషయాలని కూడా చెప్పినందుకు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు హృదయపూర్వకంగా సభాముఖంగా నమస్కారాలు తెలుపుకుంటూ ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కర్నూలు జిల్లా ప్రగతిలో అభివృద్ధిలో ఉంటుందని చాలా చక్కని విషయాలు తెలియజేశారు శ్రీ కల్లె వేణుగోపాల శర్మ గారు. సముచిత రీతిలో వారిని గౌరవనీయ జిల్లా కలెక్టర్ గారు సత్కరించారు. వేదిక ముందున్న ప్రముఖులు మన జిల్లా సర్వోన్నతాధికారులు శ్రీ రంజిత్ పాషా గారు మరియు జాయింట్ కలెక్టర్ గారు నవ్య మేడం గారు డాక్టర్ నవ్య గారు అలాగే మరి ముఖ్య అతిథులు పెద్దలు మరి విచ్చేసిన అతిథులందరికీ నేను ముందుగా శ్రీ విశ్వావసు ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలను శుభాశీస్సులను తెలియజేస్తున్నాను. నా కవితా శీర్షిక శ్రీ విశ్వావసుకు విన్నపం. శ్రీ విశ్వావసుకు ఓ విన్నపం. తెలుగులోకి తరలి వచ్చావు. ఈ యుగాదికి విశ్వావసు అర్థం విశ్వమంతా శుభం, శాంతి సద్భావనం కలగాలని. అమ్మ విశ్వావసు, వర్షించు నీ చల్లని దీవెనలు, మా పంటలపై కురిపించు నీ అమృతధారలు. మా కన్నం పెట్టే రైతన్న మోమున పూయించు నవ్వుల పువ్వులు, తొలగించు అతని ఆర్థిక బాధలు. విశ్వావసులో జల సంపదతో ప్రకృతి పులకించి ఫల పుష్ప భరితమై ప్రాణికోటికి ఆలవాలమై ప్రాణవాయువునిచ్చి మమ్మును 10 కాలాలు బ్రతికించు తల్లి. హరితారణ్యాలు పెంచి ప్రకృతి వైపరీత్యాలు నిరోధించి వాహనాల రొదతో ర్యాప్ డీజేల సొదతో ఇళ్ళు కర్ణభేరులు గుండె కండరాలు అదరకుండా చేసి మనసుకు ప్రశాంతత కలిగించు వసంత కోకిల మధుర స్వరాలాపనతో
ప్రాణానికి సేద తీర్చు. మానవుల్లో మానసిక పరివర్తన కలగజేయి. స్త్రీమూర్తిని మాతృమూర్తిగా గౌరవించి ప్రణమిల్లిన వీర శివాజీ జన్మించిన ఈ పుణ్యభూమిలో మహిళలను బాలికలను సాక్షాత్తు తల్లిలా భావించి గౌరవించే సంస్కారాన్ని కలిగించు. గురు సాక్షాత్ పరబ్రహ్మ అని నేర్పిన సద్గురువుల జన్మభూమి ఈ భారత భూమి. గురువును పూజించే సంస్కృతిని విద్యార్థుల్లో పెంచి పోషించు. మానవ జన్మకు సార్థకం కలిగిస్తూ నీ వంటి ప్రేమమూర్తులను వరముగా అనుగ్రహించిన తల్లిదండ్రులను సంతానం విస్మరించకుండా వారు ప్రేమను వృద్ధాప్యంలో పంచి ఇచ్చే బాధ్యతను పిల్లలకు అనుగ్రహించు. వృద్ధాశ్రమాల ద్వారాలను శాశ్వతంగా మూసివేయి. 1, 2 అంటూ లెక్కలు వేస్తూ 3వ విశ్వ విధ్వంసం అనివార్యం అంటూ ఆలోచన చేస్తున్న పెద్దన్నకు కట్టడి చెయ్యి. అగ్రజుడు ధర్మజుడై ధర్మాన్ని కాపాడాలి గాని సంకుచితుడై మానవ జాతిని యమధర్మజుడై మట్టు పెట్టరాదని ఉద్బోధ చేయి తల్లి. అమ్మ విశ్వావసు, ఈ విశ్వమంతటికి ఈ ఉగాది నాడు శాంతి సందేశాన్ని అందించు. చిలుకల, కోకిలల, మయూరాల కలరవాలతో పాటు శాంతి కపోతాల మంద్ర స్వరాలు వినిపింపజేయి. రంగుల సీతాకోక చిలుకలతో పాటు తెల్లటి పావురాలు స్వేచ్ఛా విహంగాలై వినువీధిని విహరింపజేయి. అందరికీ మరోసారి నేను ధన్యవాదాలు తెలుపుతూ శుభాకాంక్షలు అందిస్తున్నాను. ధన్యవాదాలు. ఇవాల్టి ఈ ఉగాది కోసం కవితకు నేను ఇచ్చిన శీర్షిక ఆకాశానికి చుక్కల్ని వెదజల్లాలి. ఆకాశానికి చుక్కల్ని వెదజల్లాలి. చీకటి పాత్రలో వెన్నెల కాంతిని వెతికి అలిసిన సుదీర్ఘ స్వప్నం సాకారం అవ్వాలని ఆశల విత్తుల్ని విత్తేస్తే అశ్రువులే కడిగిన ఆ విత్తులే ఆశల దూరాన్ని మరింతగా పెంచాయి. అప్పుడే వేళ్ల మధ్య నుండి జారిన ఇసుకల పిడికిలో బిగియపట్టినా కూడా కాలం ఖర్చయిపోయింది. జారి కరిగిన కాలాన్ని పట్టి మళ్లీ క్యాలెండర్ పైకి విసిరేస్తే అది కాగితమై ఎగిరింది. ఖర్చవుతున్న ఈ కాలంలోనే, కొంతకాలంలోనే కొన్ని కళలను నిజం చేసింది, కొన్ని విజయాలను బహూకరించింది, కొన్ని ఆశల్ని మరికొన్ని ఆకాంక్షల్ని నెరవేర్చింది. కరచాలనం చేస్తూ వచ్చింది క్రోధి. రాండనే ఏం చేసింది? వాహ్ ఉస్తాద్ అంటూ జాకిర్ హుసేన్ తీసుకెళ్లిపోయింది. అక్కడితో ఆగలేదు. చదరంగపు ప్రపంచ విజేతగా గుకేష్ ను మనకిచ్చేసింది, బహూకరించింది. కర్కశత్వానికి, క్రూరత్వానికి, అందని న్యాయానికి ప్రతీకగా కలకత్తా ఆర్జికర్ సంఘటనలో ధరించిన హృదయం. కలకత్తాలో ఆర్జికర్లో మెడికల్ కాలేజీలో ఒక లేడీ డాక్టర్ పై జరిగిన అఘాయిత్యం గురించి మనం ఇక్కడ బాధపడడం జరుగుతుంది. కర్కశత్వానికి, క్రూరత్వానికి, అందని న్యాయానికి ప్రతీకగా కలకత్తా ఆర్జికర్ సంఘటనతో ద్రవించిన హృదయం శిరసిలో ఒంటరిగా గౌరీ నాయక్ తవ్విన బావిలో ఊటగా మారింది. శిరసి అనే ప్లేస్ లో ఒక అమ్మాయి గౌరీ నాయక్ అనే ఆవిడ 60 ఫీట్ బావి తవ్వేశారు. ఒంటరిగా తవ్వడం అన్నది అద్భుతమైన విషయం. అక్కడ ఊటగా మారింది ఆ దుఃఖం. ప్రపంచమంతా కళ్ళు మూసుకొని చూస్తున్న ఉక్రెయిన్ యుద్ధంలో మూర్ఖత్వం మిగిల్చిన మసిని గాని, గాయపడ్డ ప్రాణాల వేదనలు గాని ఏ కృత్రిమ మీద కూడా మార్చలేకపోయింది. కృత్రిమ మీద అన్నింటినీ మార్చేస్తుంది కానీ ఈ మూర్ఖత్వం మిగిల్చిన మసిని మాత్రం మార్చలేకపోయింది. అవివేకానికి ఆనవాలుగా మారిన సమాజపు కొంత భాగం కల్లోలాలను, ప్రమాదాలను, కాలుష్యాన్ని వెంట తెచ్చుకొని పాప ప్రక్షాళనకు పుణ్య స్నానం చేసింది. సాధారణంగా పాప ప్రక్షాళన అంటే పుణ్య స్నానం చేస్తే పాపం పోతుంది అని చెప్తారు. అలాగే ఒక ఆయన పాప ప్రక్షాళన కోసం పుణ్య స్నానం చేశాక గంగా నది దగ్గరికి వెళ్ళి బాధపడి, అయ్యో నేను నీలో స్నానం చేశాను, నీకు పాపం వచ్చేసింది, ఇప్పుడు ఏం చేస్తావు అని అడిగాడట.
వెంటనే గంగాదేవి లేదు మోస్తాను ఈ పాపాన్ని, నేను వెంటనే సముద్రంలో కలిపేస్తాను ఈ పాపాన్ని అన్నట్టు. అవునా అంటే నువ్వు ఉంచుకోవా నా పాపం? లేదు లేదు ఐ డోంట్ థింక్ సో అన్నట్ట. వెంటనే సముద్రం దగ్గరికి వెళ్ళాడు కనుక నా పాపం ఏం చేస్తావని, నేను ఉంచుకుంటాను ఈ పాపం, ఆవిరైపోయి మేఘంలో కలిపేశా. మళ్ళీ మేఘాన్ని వెళ్ళాడు కనుక నా పాపం ఏం చేసేవారు, ఎక్కడో నీ మీదే పడింది చూసుకోందట. కాబట్టి పాపం చేస్తే అది ఎక్కడ పోదండి, మనతోనే ఉంటుంది. కానీ పాప ప్రక్షాళన కోసం పుణ్యస్నానం చేసేశారు వేల మంది. అలా పుణ్యస్నానం చేశారు. కానీ దిగువన పడిపోయిన రూపాయి మారకపు విలువను చూస్తూ ఉత్పాదక సమయాన్ని వీక్షణకు మాత్రమే ఖర్చు పెట్టిన యువత. ఇది మాత్రం కొంచెం అందరి కోపం వస్తుంది. నేను చూస్తే ఏమవుద్ది, కప్పు గెలిచినప్పుడు కొండారెడ్డి గురి దగ్గర పోయి అరిస్తే ఏమవుద్ది అని అంటారు. కానీ చాలా బాధాకరమైన విషయం. చాలా యూత్ మిడ్ నైట్స్ రోడ్ల మీద తిరిగి ఇబ్బంది పెడుతున్నారు. దిగువకు పడిపోయిన రూపాయి మారకపు విలువను చూస్తూ ఉత్పాదక సమయాన్ని వీక్షణకు మాత్రమే ఖర్చు పెట్టిన యువత విజయకరమయ్యాము పడ్డ సంబరం అంతరిక్షపు అంచుల్ని తాకింది. అంతరిక్ష శాస్త్ర సాంకేతిక రంగాలలో సాధించిన అత్యద్భుతమైన ప్రతిభ, ఆ ప్రతిభను చూపిన ఆత్మస్థైర్యం. అంతరిక్షంలో ఆవిడ 8 నెలలు ఉన్నప్పటికీ కూడా ఆవిడ ఆత్మస్థైర్యం కనిపించకుండా కేవలం ఆవిడ దేశపు మూలాల్లోనూ తోడున్న మత గ్రంథాల్లో మాత్రమే చిక్కుకుంది. సమాజ హితాన్ని, కుటుంబ గౌరవాన్ని సంకీర్ణంగా చేసి స్త్రీ స్వేచ్ఛను తరలించి శతాబ్ది కాలం వెనక్కెళ్లిన ఆలోచనలతో సమాజం బాగా ఉంది అంటే స్త్రీల వస్త్రధారణ మీద, స్త్రీలు వ్యవహరించే తీరు మీద మాత్రమే సమాజం ఉందని చెప్తారు. అంటే సమాజం యొక్క గొప్పతనం అంతా స్త్రీల భుజాల మీద వేసుంచేశారు. అలాంటి ప్రవచనాలతోటి కూడా దేశం గర్విస్తుంటే చూసి హాయిగా సెలవు తీసుకుని వెళ్ళిపోయింది మరి క్రోధి నిన్నటితో. మరిప్పుడు హరితవనాలు, గ్రీష్మ గీతాలు, చిరుచేరు పరిమళాలు, గుడ్డుపల్లెలు, గుబాయింపులు, పంచాంగ శ్రవణాలతో వినూత్నంగా ఆగమించిన విశ్వావసుకు ఓ వినమ్ర వినతి. ఓ విశ్వావసు వచ్చరమా, ఎక్కడ ఆలోచనలతో పాటు ఆచరణలు కూడా నిర్భయంగా ఉంటాయో, ఎక్కడ స్త్రీలు స్వేచ్ఛగా జీవించగలుగుతారో, ఎక్కడ సాంకేతికత మానవత్వపు విలువలను నశింపచేయదో, సాంకేతికత వల్ల మానవత్వం నశించకుండా ఉంటుందో, ఎక్కడ చిగురుస్తున్న గాయం ఛిద్రం కాదో, ఎక్కడ రైతు కష్టం కాష్టం కాదో, ఎక్కడ విజ్ఞానం వివేకాన్ని విస్మరించదో, ఎక్కడ కొన్ని నైసర్గిక కొలతల మధ్య ఉన్న ప్రదేశం వినాశనానికి కారణం కాదో, నైసర్గిక కొలతల మధ్యన ఈ ప్లేస్ నాది, ఈ ప్లేస్ నీదని కొట్టుకు చచ్చుకుంటున్నారు. అలాంటి అవకాశం అవసరం రాదో, అక్కడే ఈ సమాజాన్ని ఎదగనివ్వు, ప్రతి జీవితాన్ని వసంతం అవ్వనివ్వు, ప్రతి గృహంలో శుభాలు శోభిల్లనివ్వు, మానవత్వం మరింతగా వికసించి విశ్వమంతా వ్యాపింపనివ్వు, వికసించిన హృదయాలతో కలిసి పంచుకునే ఆనందాలతో ఆకాశానికే చుక్కల్ని వెదజల్లనివ్వు. థ్యాంక్స్. ధన్యవాదాలు. కళ్యాణదుర్గం స్వర్ణవత గారు సమాజంలోని అనేక మార్పుల్ని, సంఘర్షణల్ని కవిత్వీకరిస్తూ చక్కని కవితలు వినిపించారు. కవి సమ్మేళనంలో 3వ కవి విశ్వావసు నీ రాక విశ్వానికి ఉషస్సు. విశ్వావసు నీ రాక విశ్వానికి ఉషస్సు. ఇది శీర్షిక. సీమ సిగలో సెగలు భుగభుగమంటుంటే యగాదిగా చూస్తూ ఉగాదిగా వచ్చాను, అలా దిగాలుగా చూడకు. భుగభుగమంటుంటే యగాదిగా చూస్తూ ఉగాదిగా వచ్చాను, అలా దిగాలుగా చూడకు. విశ్వ సృష్టికి ఆదిని నేను, వసుధకు దిగివచ్చిన ఉగాదిని నేను, విశ్వావసును నేను, నిన్ను చూడగా వచ్చిన జిజ్ఞాసువును నేను. విశ్వావసును నేను, నిన్ను చూడగా వచ్చిన జిజ్ఞాసువును నేను అంటూ కోకిల పాటల్లే వెలుగు వాకిట్లోకి వచ్చావా వసు అంటూ కోకిల పాటల్లే వెలుగు వాకిట్లోకి వచ్చావా వసు. విశ్వావసు నీ రాక విశ్వానికే ఉషస్సు, ప్రేమానురాగాల తేజస్సు. విశ్వావసు నీ రాక విశ్వానికే ఉషస్సు, ప్రేమానురాగాల తేజస్సు. ఈ మాట ఎందుకన్నానంటే విశ్వావసులో గంధర్వుడు 11 గణాలను గంధర్వుడు ఒకడు. గంధర్వుడు ఈ సంవత్సరంలో దంపతుల మధ్యలో ప్రేమానురాగాలు కలిగించి
చక్కని దాంపత్యాన్ని ప్రసాదించనున్నాడు అన్నది విశ్వావసు సంవత్సరం యొక్క ప్రత్యేక విశిష్టత. అందుకే ప్రేమానురాగాల తేజస్సు. నువ్వు ట్విట్టర్లోనో ఎక్స్లోనో కొత్తగా వచ్చిన గ్రోక్లోనో వస్తావేమో అనుకున్నా విశ్వావసు, నువ్వు ట్విట్టర్లోనో ఎక్స్లోనో కొత్తగా వచ్చిన గ్రోక్లోనో వస్తావేమో అనుకున్నా. కానీ వసు, నువ్వు నాలాంటి మిడిల్ క్లాస్ వాట్సాప్ లోకి వచ్చావే, అందుకే నీకు హ్యాట్సప్ చెబుతున్నాను. విశ్వావసు, నువ్వు ట్విట్టర్లోనో ఎక్స్లోనో కొత్తగా వచ్చిన గ్రోక్లోనో వస్తావేమో అనుకున్నా. కానీ వసు, నాలాంటి మిడిల్ క్లాస్ వాట్సాప్ లోకి వచ్చినందుకు నీకు హ్యాట్స్ ఆఫ్ చెబుతున్నా. వస్తు నీతో పాటు రంజాన్ నెలవంకను ఇలవంకకు తెచ్చావే. వసు నీతో పాటు రంజాన్ నెలవంకను ఇలవంకకు తెచ్చావు. అంత ఉగాది పచ్చడితో పాటు ఇంత దూది సేమియాను ఎంత బాగా కలుపుకొచ్చావు వసు. అంత ఉగాది పచ్చడితో పాటు ఇంత దూది సేమియాను ఎంత బాగా కలుపుకొచ్చావు వసు. 2 పండుగల నిండు పున్నమి వెన్నెలను జగతికంతా పంచావు నువ్వు. 2 పండుగల నిండు పున్నమి వెన్నెలను జగతికంతా పంచావు నువ్వు. ఎర్రెర్రని కుంకుమ పువ్వుకు ఆకుపచ్చని తొడిమ తొడిగినట్లు ఎంచక్క సామరస్యపు వసంతాన్ని మోసుకొచ్చావు నువ్వు. మత సామరస్యపు వసంతాన్ని మోసుకొచ్చావు నువ్వు. విశ్వావసు, నీ పేరుకు తగ్గట్టు పనిచేయడం నీకే సాధ్యం. విశ్వావసు, నీ పేరుకు తగ్గట్టు పనిచేయడం నీకే సాధ్యం. ఒక శుభ సంకేతం పంపడం నీకే సొంతం. విశ్వాన్ని వీక్షించి సమీక్షించినందుకు మిలియన్స్ కళ్ళు ఎదురు చూసిన సునీత విలియమ్స్ను. విశ్వాన్ని వీక్షించి సమీక్షించినందుకు మిలియన్స్ కళ్ళు ఎదురు చూసిన సునీత విలియమ్స్ ను విశ్వం నుండి ఎంత క్షేమంగా వసుధకు తెచ్చావు నువ్వు. విశ్వం నుండి ఎంత క్షేమంగా వసుధకు తెచ్చావు నువ్వు. వసుధైక కుటుంబానికి నమూనా నా దేశం, నా భారతదేశం. వసుధైక కుటుంబానికి నమూనా నా దేశం. అంతర్జాతీయ సౌభ్రాతృత్వానికి సుందర నజరానా నా దేశం. సర్వమతహిత సతత హరిత సందేశం నా దేశం. సర్వమతహిత సతత హరిత సందేశం నా దేశం. విశ్వావసు, నీ రాక ఉగాదికే యశస్సు. రాయల సభలో రాణకెక్కి రాచరిక వైభవం అనుభవించి ప్రబంధాల పల్లకీలో ఊరోగిన తెలుగు నా తెలుగు, నా తేట తెలుగు, నారికేళం వంటి నా తేట తెలుగు. రాయల సభలో రాణకెక్కి రాచరిక వైభవం అనుభవించి ప్రబంధాల పల్లకీలో ఊరేగిన తెలుగు. ఆత్రేయ, ఆరుద్ర, సినారే, గురజాడ, గిడుగు పిడుగు కళాల్లో తెలుగు పొలాల్లో ఉల్లాసంగా విహరించింది నా తెలుగు. ఎంత గొప్పది నా తెలుగు, ఇంత గొప్పది నా తెలుగు. ఆత్రేయ, ఆరుద్ర, సినారే, గురజాడ, గిడుగు పిడుగు కళాల్లో తెలుగు పొలాల్లో ఉల్లాసంగా విహరించింది తెలుగు. అమ్మ ఒడిలాంటి తెలుగు బడిలో హృద్యమైన పద్యమై అలరించింది తెలుగు. అమ్మ ఒడిలాంటి బడిలో హృద్యమైన పద్యమై అలరించింది తెలుగు. అమరగాయకుడు ఘంటసాల గళంలో, అమరగాయకుడు ఘంటసాల గళంలో విశ్వమంతా విహరించింది నా తెలుగు పాట. ఎల్లలు మరచి ప్రపంచపు కంచుల్లో మల్లెలు పరిచింది తెలుగు పాట. ఐక్యరాజ్య సమితిలో పాడిన ఒకే ఒక్క గాయకుడు ప్రపంచంలో ఘంటసాల. ప్రపంచమంతా వినిపించింది తెలుగు పాట. ఐక్యరాజ్య సమితిలో పాడే సౌభాగ్యం దక్కించుకున్న ఒకే గాయకుడు ఘంటసాల. అందుకే ఎల్లలు మరచి ప్రపంచపు కంచుల్లో మల్లెలు పరిచింది తెలుగు. అయితే నేడు అచ్చ తెలుగులోని పచ్చదనానికి గాయమై అసలు సిసలు తెలుగుదనం మాయమై, అచ్చ తెలుగులోని పచ్చదనానికి గాయమై అసలు సిసలు తెలుగుదనం మాయమై విషన్న వదనంతో తెలుగు తల్లి భీతిల్లిపోతోంది. విషన్న వదనంతో తెలుగు తల్లి భీతిల్లిపోతోంది. విశ్వావసు, నువ్వైనా విశ్వాసం కలిగించు తల్లి.
నువ్వైనా విశ్వాసం కలిగించు విశ్వదాభిరామ అన్న వేమన్న తెలుగు వెలుగు కరిగిపోదని. విశ్వదాభిరామ వినురవేమ అన్న వేమన్న తెలుగు కరిగిపోదని, తరతరాలకు తరిగిపోదని చెరిగిపోదని ఆత్మస్థైర్యాన్ని కలిగించు. తరతరాలకు తరిగిపోదని చెరిగిపోదని ఆత్మస్థైర్యాన్ని కలిగించు. తెలుగు వెలుగే నీ గెలుపని, నీ గెలుపే తరతరాలకు నిలిచిపోతుందని ఆత్మస్థైర్యాన్ని కలిగించు. ధన్యవాదాలు. అందరికీ విశ్వావసు ఉగాది శుభాకాంక్షలు. ముందుగా విశ్వావసును ఆహ్వానిస్తూ ఒక పద్య కవిత. వాసంత మరుదెంచ భాను తేజము తోడా చైత్ర కోయిల గీతి స్వాగతించే విశ్వావసును గాంచి వీడ్కోలిడుచు క్రోధి కాలచక్రమునందు కలసిపోయే షడ్రసోపేతమై చెవులూరు పచ్చడి నవ్య వర్షమునకు నాంది పల్కే పంచాంగ శ్రవణముల్ పద కవితల ఝరుల్ సమ్మేళనముల సౌరు పెంచే మల్లియల సౌరభమ్ములు వెల్లి విరియా ప్రకృతి కాంత అమితముగా పరవశించ పల్లవములు పూజితములు ప్రస్ఫురిల్లి క్రొత్త మధుమాసమలరించు కూర్మి పంచి క్రొత్త మధుమాసమలరించు కూర్మి పంచి. మన పండుగల విశిష్టత గురించి, మన పండుగల్లో ప్రతిబింబించే భారతీయత గురించి ఒక పాట వినిపిస్తాను. పండుగలే వచ్చాయంటే లోగిళ్ళంతా సందళ్ళు, పిల్లలు పెద్దలు ఒకటై చేరితే సంతోషాల వీచికలు. పండుగలే వచ్చాయంటే లోగిళ్ళంతా సందళ్ళు, పిల్లలు పెద్దలు ఒకటై చేరితే సంతోషాల వీచికలు. హైందవ సంస్కృతి పరిరక్షించే వేదికలే మన వేడుకలు, భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటెదరు మన భారతీయులు, చాటెదరు మన భారతీయులు. పండుగలే వచ్చాయంటే లోగిళ్ళంతా సందళ్ళు, పిల్లలు పెద్దలు ఒకటై చేరితే సంతోషాల వీచికలు. ఆమని రాకతో చైత్ర కోయిల వినిపించేను స్వరమాధురులు, బేజారెత్తిన బ్రతుకు మోడుకు చిగురించేను కొత్త ఆశలు, చిగురించేను కొత్త ఆశలు. జీవితం అంటే కలబోతే కల తీపి కారం చేదు వగరులు, రాజు పేదకు సమానమేగా గెలుపు ఓటమి వెలుగు నీడలు, గెలుపు ఓటమి వెలుగు నీడలు. పండుగలే వచ్చాయంటే లోగిళ్ళంతా సందళ్ళు, పిల్లలు పెద్దలు ఒకటై చేరితే సంతోషాల వీచికలు. హైందవ సంస్కృతి పరిరక్షించే వేదికలే మన వేడుకలు, భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటెదరు మన భారతీయులు, చాటెదరు మన భారతీయులు. నవరాత్రులు జాతరలు తిరునాళ్ళు సమైక్య స్ఫూర్తికి చిరునామాలు, కులమతాలకు అతీతమైన సమాజ స్పృహకు నిద
పండుగలే వచ్చాయంటే లోగిళ్ళంతా సందళ్ళు, పిల్లలు పెద్దలు ఒకటై చేరితే సంతోషాల వీచికలు. హైందవ సంస్కృతి పరిరక్షించే వేదికలే మన వేడుకలు, భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటెదరు మన భారతీయులు, చాటెదరు మన భారతీయులు, చాటెదరు మన భారతీయులు. ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవనీయ కలెక్టర్ గారికి సవినయంగా నమస్కరిస్తూ ధన్యవాదాలు. ముందుగా శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. నా పేరు మాగంటి నరేంద్ర దీపక్. నేను ఇప్పుడు చదవబోతున్న కవిత శీర్షిక నేటి యుగం. పుస్తకాలంటే భయం లేదు కానీ కంప్యూటర్ సిస్టమ్ అంటే భయపడతాం. కంటి చూపుకు భయం లేదు కానీ కెమెరా అంటే భయపడతాం. చేతి కర్ర అంటే భయం లేదు కానీ మెటల్ డిటెక్టర్ను చూసి భయపడతాం. గొంతు చించుకొని అరిచినప్పుడు భయం లేదు కానీ రికార్డర్ అంటే భయపడతాం. వేళ్లతో అంకెలు లెక్కించడానికి సంకోచిస్తాం. గణన యంత్రం ఉందిగా మరి. వ్రాతను ఎప్పుడో మర్చిపోయాం. అచ్చు యంత్రం వచ్చేసిందిగా మరి. గుర్తు పెట్టుకోవడం మర్చిపోయాం. టీబీలు మెమొరీ ఉందిగా మరి. మరి కొన్నాళ్లలో రాత్రిపూట సూర్యకాంతిని కొంటాం యాప్లో. ఇప్పుడు నీళ్ళను కొంటున్నాంగా బాగా ట్యాబ్లో. బస్సులు ఎక్కడం మర్చిపోయాం క్యాబ్ వచ్చాక. నడక కూడా మర్చిపోతున్నాం వ్యాయామ పరికరాలు వచ్చాక. ఇప్పుడు రిమోట్ వాడుతున్నాం దూరదర్శనికై. ఇంకొన్నాళ్ళకి ఫ్రీ మోట్ వాడతామేమో దరిచేరిన దూరదర్శనికై. అలెక్సా, సిరి, బిక్స్బీ వీళ్ళే మన స్నేహితులు నేటి నుంచి. కొత్తగా ఏఐ వచ్చేసింది. నా మనసు లాగేసింది. మీకు కూడా ఆలోచనలు నాకు వదిలేస్తే బాగుండేది. ఆచరణ వదిలేసింది. ఇది కూడా ఒకందుకు మంచిదేమో. నేను నిస్సహాయుడిగా నిరుత్సాహపడకుండా ఉండటానికి. కళ్ళజోళ్ళు పోతున్నాయి నేడు. ఏఐవిఆర్లు వచ్చేసాయిగా. తాగకుండానే తాగినట్టు, మాట్లాడకుండానే మాట్లాడినట్లు, మాట్లాడినట్లు ఉంటుంది. ఇప్పుడున్న అంతర్జాలాన్ని ఎలా ఎదిరించాలి? అది నీటిలో ఉంది కదా అని ఊరుకుంటే పోలా? అది అల్లకల్లోలం సృష్టిస్తే ఏం చేయగలవు? మనం మానవులం, మనకు మానవత్వం ఉంది, వదిలేద్దాం. అది నీ మీద ఎక్కి తొక్కితేనో అప్పుడు పవర్ ఆఫ్ చేస్తానులే. అది నిన్ను శాసిస్తేనో అప్పుడు రీఛార్జ్ చేయనులే. అది నీ కుటుంబాన్ని నాశనం చేస్తేనో అప్పుడు నెట్వర్క్ బంద్ చేస్తానులే. అది నీ డబ్బులు హరిస్తేనో అప్పుడు అన్సబ్స్క్రైబ్ చేస్తానులే. నీ దగ్గర అన్నిటికీ సమాధానం ఉంది మానవుడా, ఒక్కదానికి తప్ప. ఇంత తెలివి ప్రదర్శిస్తున్నావే, ఆ తెలివిని చంపేస్తే మళ్ళీ చిగురుస్తానులే నూతన సంవత్సరం విశ్వావసు సంవత్సరంలా విశ్వాసంతో. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ శతకోటి వందనాలు. శ్రీ విశ్వావసనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ చిన్న కవిత. కవిని అక్షరాలు బడబాగ్ని జ్వాలలు. కవిని అక్షరాలు పేదవాడి ఆకలి తెచ్చే అన్నం మెతుకులు. కవిని అక్షరాలు ప్రజాస్వామ్య భవంతికి పునాదిరాళ్ళు. కవిని అక్షరాలు సామ్యవాద నిర్మాణాలు. కవిని అక్షరాలు సమైక్యతా నినాదాలు. కవిని అక్షరాలు కులమతాలకు అతీతమైన అక్షరాయుధాలు. కవిని అక్షరాలు ప్రజా సమస్యలు తీర్చే పాశుపతాస్త్రాలు. కవిని అక్షరాలు వెన్నెల జలపాతాలు. కవి ఈ సమాజాన్ని మార్చుదాం. పాలకులారా, ఈ విశ్వాసనామ సంవత్సరంలో ప్రజలకు విశ్వాసంగా ఉంటాం. అందరికీ విద్య, అందరికీ సాగునీళ్ళు నినాదంతో సాగుదాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు. కెంగారం అద్వితీయమైన కవితల సమాహారం మన ముందు ఆవిష్కరించారు కవులు. ధన్యవాదాలు ఆరుగురు కవులకు. నమస్వాంజలి. ఉగాది సందర్భంగా చక్కని కవితలతో అలరించారు అందరినీ. ఇప్పుడు మన ముందుకు విచ్చేస్తున్నది సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన, కూచిపూడి నృత్యం. బాలచంద్రుడు కూచిపూడి నృత్యం.
అనంత పద్మనాభ ఏకశిలా శిల్పకళా సూర్యదేవ ఆలయ కిరణాల నీల సింహాచల శ్రీశైల శ్రీవరాహ నారసింహ శివ మహోజ్వల అలనాటి ఆంధ్రదేశంలోని రాచరిక వైభవాన్ని, రెడ్డి రాజుల ప్రభావాన్ని, కృష్ణరాయల సాహితీ ప్రాంగణాన్ని చక్కగా మన ముందు ఆవిష్కరించింది కూచిపూడి నృత్యం. ఆంధ్రదేశంలోని స్వాతంత్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు మొదలుకొని మన ఆధ్యాత్మిక ఆలయాలకు పేరుగా నిలిచిన దుర్గా దేవాలయం వరకు అన్ని ఆధ్యాత్మిక ఆలయాల అద్భుతమైన చరిత్రను మన ముందు గానం చేస్తూ నృత్యం చేశారు విద్యార్థిని విద్యార్థులు. ఇప్పుడు ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, త్రినేత్ర
त्रिपुरासुर संहारका शिवोऽहं शिवोऽहं स्वरूपम् निखिल जगतिकी मूलाधारम् शिवं शङ्करम् शिवं शङ्करम् శివుడు తాండవమాడే శివుడు పరవశుడు తాండవమాడే శివుడు పరవశుడు తాండవమాడే కమలాసనుడి దిగి దిగి అనుచు పాడను వేయగా కమలాసనుడి దిగి దిగి అనుచు కమలేంద్రుడు వేణుగానమును ఆలపించగా కమలేంద్రుడు వేణుగానమును ఆలపించగా
శివుడు పరమశివున ఆడవమాడే సాగరతనయ మధుర గానము ఆలపించగా సాగరతనయ మధుర గానమును ఆలపించగా సాగర శయముడు దిత్తాయనుచు మృదంగమోదగా శ్రీ విశ్వావసు ఉగాది నామ ఉత్సవ వేడుకల్లో పాల్గొనడానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవనీయ మంత్రివర్యుల వారికి ఆత్మీయ స్వాగతం సుస్వాగతం. గౌరవనీయులు పిడి భరత్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రులుగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఆంధ్రప్రదేశ్ శ్రీ టీజీ భరత్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఉన్నారు. కర్నూలు జిల్లా వాస్తవ్యులైన టీజీ భరత్ గారు అంచెలంచెలుగా ఎదిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పయనింపజేస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆధ్యాత్మికం వీటన్నింటి సమగ్ర దృశ్యాన్ని మన ముందు చిత్రీకరించే అద్వితీయమైన నృత్యం అమరావతి నృత్యం. అద్వితీయ రాజధానిగా రూపొందబోతుంది. हे कृष्ण गोदावरी तुंगभद्र नागावळि पिनाकिनी स्वर्णमुखी नदी जल चेराचल
శైల పర్వత శ్రీ కనక దుర్గమా అగ్నిశైల మంగళగిరి పానకాల నరసింహ కాళహస్తి కాళిమాత ఆధ్యాత్మిక పరిమళ సప్తగిరుల తిరుమల ఉండవల్లి గుహ అనంత పద్మనాభ ఏకశిలా శిల్పకళ అరసవల్లి సూర్యదేవ ఆలయ కిరణాల నీల సింహాసన శ్రీశైల శ్రీవరామ నారసింహ శివ మహోజ్వల మేరీ మాతా కడప దర్గా మేరీ మాత కడప దర్గ సమ్మత వికసుగురశీల పలనాడు బ్రహ్మనాగ విజయనగర కృష్ణరాజ రెడ్డి రాజ మకుట వజ్ర సేవిత అహో ఆంధ్రమోజ శ్రీకృష్ణ దేవరాయ విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజ నన్నయ దిక్కన ఎత్తన శ్రీనాథముల్ల దేవనా నందుకూరి గురజాడ గిరవు విశ్వనాథ కృష్ణ శాస్త్రి త్రిపురనేని శ్రీ శ్రీనందూరి కావ్య కళా శోభిత అద్యపు ఊరేగింపుగ తిరుపతి వెంకట కవులు చల్లగో తమగు చేసిన ఎప్పులు సైచిరందను తొల్లి కప్పిలంతో సందేశం గుళ్లకు పంపిన జాశివమాలపై గాంధీజం పలికించిన ఉన్నవ పడగొట్టిన కొండారెడ్డి కర్నూలు బురుజు పలనాడు బొబ్బిలి పౌరుసాల నగరిదేగ విజయనగర రెడ్డి రాజ పొట్టేళ్ల పోట్లాట బ్రహ్మవాచాల నాగమ్మ చెన్నమ్మల వీర ధీర చరిత సత్యభామ వాలు జడతో రస జగతిని భూగించిన కూచిపూడి సిద్ధేంద్రుడు తెల్లనాటి ఎదురించిన అల్లూరి బంధం నిప్పుకొండ పరశురామ విశ్వామిత్ర ద్రోణాశ్వత్థామ విశ్వవిద్యాలయ ఆచార్యుల పీఠిక వనాంధ్రుల మహోపేత విజయవాటిక నమో 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 జననీ ఆంధ్రప్రదేశ్ నమః జయతు జయతు ధరణి కోట అమరావతి నమః సౌండ్ అంటే సృష్టికే మూలము ఈ ఉగాది ఆదికే పర్వము ఈ ఉగాది చైత్రరమున సాగిపోయే కొత్త
మంత్రములు ఇందే ఆవహించను అన్ని మంత్రములు ఇందే ఆవహించను వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించను వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము మంత్రములు ఇందే ఆవహించను నారదుడు జపించే నారాయణ మంత్రము చేరతాడు నరసింహ మంత్రము నారదుడు జపించే నారాయణ మంత్రము చేరతాడు నరసింహ మంత్రము కోరి విభీషణుడు చేకొనే రామ మంత్రము కోరి విభీషణుడు చేకొనే రామ మంత్రము వేరే నాకు కలిగే వెంకటేశు మంత్రము వేరే నాకు కలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించను వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించను మంగళు వాసుదేవ మంత్రము జపించే అంగవించే కృష్ణ మంత్రము అర్జునుడు మంగళు వాసుదేవ మంత్రము నిజైన బ్రాహ్మణుడు భూమి ఒకటే జగదంటే సరిభూమి ఒకటే తందనానాని తందనానా ధుమే తందనానా బడ తందనానా బడ తందనానా బడ కడిగి ఏనుగు మీద కాయు ఎందొకటే పుడమి శునకము మీద పొదలు ఎందొకటే కడిగి ఏనుగు మీద కాయు ఎందొకటే పుడమి శునకము మీద పొదలు ఎందొకటే కడుపుణ్యులను పాపకర్ములకు సరిగా శ్రీ వెంకటేశ్వర కడుపుణ్యులను
శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ కూడా. ఈ ఫంక్షన్ చేసినటువంటి గౌరవనీయులు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ టీజీ భరత్ గారికి, అలాగే జాయింట్ కలెక్టర్ గారు, డిఆర్ఓ గారు అండ్ ఏఎస్పీ గారు, ఇతర జిల్లా అధికారులు, అలాగే ఇప్పటివరకు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కవులు, ఇతర పిల్లలు అందరికీ కూడా, పాతికేయ మిత్రులందరికీ కూడా మరొకసారి ఉదయంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇప్పుడు అందరూ వక్తలు చెప్పారు, అలాగే కవులందరూ కూడా చెప్పడం జరిగింది. ఉగాది అంటే యుగానికి ఆది, లేదంటే ఉగా అంటే నక్షత్ర గమనం, నక్షత్ర గమనానికి ఆదిగా ఉగాదిని మనం పాటిస్తూ ఉంటాం. యాక్చువల్గా ఉగాది ఒక పండగగా మనం ప్రతి సంవత్సరం ఒక సంవత్సరానికి, కొత్త సంవత్సరానికి తెలుగు సంవత్సర ఆదిగా మనం స్టార్ట్ చేస్తూ ఉంటాం. ఈ సందర్భంగా ఒకటి మనకు చెప్పాలి, ఏ సొసైటీ తీసుకున్నా, అంటే ఏ సమాజం తీసుకున్నా, ఒక గిరిజన సమాజం కావచ్చు, లేదా ఏ సమాజమైన ఆధునిక సమాజం కావచ్చు, ఆ స్టార్టింగ్ లో ఆ సమాజంలో కొన్ని ఆచారాలు ఉంటాయి, కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, అలాగే కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. సో ఈ కట్టుబాట్లు, ఆచారాలు, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా తర్వాత తరానికి మనం అందించడం జరుగుతుంది. ఒక తరం నుంచి ఇంకో తరానికి మనం అందించడం జరుగుతుంది. ఒకళ్ళని ఈ కట్టుబాట్లు, ఆచారాలు, సాంప్రదాయాలు వివిధ రూపాల్లో అవి, అంటే నృత్యం కావచ్చు, ఒక కవిత కావచ్చు, ఒక రచన కావచ్చు, ఈ విధంగా అనేక రూపాలుగా అది నెక్స్ట్ తరానికి అందించబడుతుంది. ఈ కాలక్రమేణా ఈ సాంప్రదాయాలు అన్నీ కూడా మళ్ళీ మన జాతి కావచ్చు, మన దేశం కావచ్చు, సమాజం కావచ్చు, దానికి సంబంధించి ఒక సంస్కృతిగా మారుతుంది. సో కట్టుబాట్లు, ఆచారాలు, సాంప్రదాయాలు ఒక తరం నుంచి ఇంకో తరానికి ఒక సంస్కృతిగా వ్యాపిస్తాయి. ఈ సంస్కృతి నెక్స్ట్ అంటే ఒక కొన్ని సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఒకరి నాగరికతగా మారిపోతుంది. ఆ కాలంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇలా ఈ కట్టుబాట్లు, ఆచారాలు, సాంప్రదాయాలు ఈరోజు మనం చేసుకున్నాం. ఇది కర్ణాటక సంగీతంలో కొన్ని గణాలు విన్నాం, కూచిపూడి నృత్యం విన్నాం. సో ఇలా అన్ని కూడా ఈ ఫార్మాట్స్ లో, అంటే ఒక గానం, ఒక గీతం, ఒక కవిత, ఇలా రూపాలుగా మన నెక్స్ట్ తరానికి అందించడం అనేది ఇంపార్టెంట్. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఎస్పెషల్లీ మన ముఖ్యమంత్రి గారు ఉగాది, అలాగే రంజాన్, అలాగే అన్ని పండుగలు, క్రిస్మస్, ప్రతి పండుగ కూడా మనకి ఏవైతే ఇంతకు ముందు ఉన్నటువంటి ఆచారాలు కావచ్చు, సాంప్రదాయాలు కావచ్చు, మన సంస్కృతిని తెలియజెప్పడానికి, నెక్స్ట్ తరానికి దానికి మనం ఇవ్వడానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. సో ఈ సందర్భంగా ఉగాది, ఈ ఉగాది మన పంచాంగ శ్రవణం చేయడం జరిగింది ఈరోజు. అందరూ కూడా ఈ మన కర్నూలు జిల్లా ప్రజలందరూ, అలాగే రాష్ట్రం, దేశం, ఈవెన్ ప్రపంచం అంతా కూడా, అందరూ కూడా, మానవ జాతి అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. ఇలాగే మనం అందరం కూడా మానవ జాతితో ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఎస్పెషల్లీ మన రాష్ట్రం దేశంలో అగ్రగామిగా ఉండాలి, ఎస్పెషల్లీ నా వరకు మన జిల్లా రాష్ట్రంలో ముందుగా ఉండాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ, ఇంతవరకు ఈ జిల్లాను మనం చాలా వరకు లాస్ట్ 9 months లో చాలా రంగాల్లో మనం ఫస్ట్ లో ఇన్ ద సెన్స్ ప్రతి స్కీమ్ కూడా మనం ఒక నిష్టగా తీసుకొని, ఒక ఛాలెంజ్ గా తీసుకొని చేసుకుంటూ వెళ్ళాం. పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాం. నిన్న పల్లె పండుగ కార్యక్రమంలో సీసీ రోడ్స్ లో మనం ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాం. ఇలా చాలా దాంట్లో మాక్సిమం చాలా చోట్ల ఎక్కడ వెనకబడకుండా మిగతా వాటితో కంపీట్ చేస్తూ ముందుకు వెళ్తున్నాం. అలాగే ఈ సంవత్సరం గ్రోత్ రేట్ 11.56 తెచ్చుకున్నాం. ఈ విశ్వావసు సంవత్సరంలో డెఫినెట్ గా ఆనరబుల్ సీఎం గారు ఆదేశించినట్టుగా 16% గ్రోత్ రేట్ మినిమం ఉండేటట్టుగా మనం అందరం ప్లాన్ చేసుకోవాలి. మనకు ఒక అదృష్టం ఏంటంటే పరిశ్రమల శాఖ మంత్రి గారు మనకి ఇక్కడ కర్నూలు జిల్లాలో ఉండడం, ఓరోకల్ ఇండస్ట్రియల్ హబ్, ఇండస్ట్రియల్ కారిడార్ లో ఒక నోడ్ గా ఓరోకల్ ఉండడం, దీనికి సంబంధించి మీకు తెలియదండి, ఎవ్రీ డే అట్లీస్ట్ వీక్ లో 2 days నాతో మాట్లాడతారు. ఏ ఇండస్ట్రీ ఒకసారి ఎట్లయినా సరే ఇండస్ట్రీస్ రావాలి అని నేను అడగడం, ఆయన ఇప్పటికే చాలా ప్లానింగ్ లో ఉన్నారు. డెఫినెట్ గా నెక్స్ట్ 1 or 2 years లో డెఫినెట్ గా అందరూ చూస్తారు. చాలా ఇండస్ట్రీస్ ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. 10,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ రెడీగా ఉంచాం, ఇంకో 10,000 ఎకరాలు ఐడెంటిఫై చేసి పెట్టాము. సో డెఫినెట్ గా మినిస్టర్ గారి ఒక నిశ్చయంతో ఉన్నారు. డెఫినెట్ గా కర్నూలు జిల్లా అభివృద్ధికి, అలాగే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా ఆనరబుల్ సీఎం గారిని అడగడం జరిగింది. డెఫినెట్ గా జిల్లాను ముందుకు తీసుకెళ్ళడానికి ఈ సందర్భంగా ఒక దృఢ నిశ్చయంతో అందరం ఉన్నాం. ఈ విధంగా జిల్లా అధికారులు అందరూ ఎవరైతే ఈ
మన ప్రగతికి కారకమవుతున్నారు. జిల్లాధికారులు కావచ్చు, మండలాధికారులు కావచ్చు, విలేజ్ లెవెల్లో ఉన్న ఆల్ ఆఫీసర్స్ అఫీషియల్స్ అందరూ కూడా మరొకసారి ఈ ఇయర్ ఎలా చేశామో నెక్స్ట్ ఇయర్ కూడా అలాగే మనం ముందుకు తీసుకెళ్ళాలి. ప్రజల అభివృద్ధికి, ప్రజలకి సేవ చేయడానికి మళ్ళీ మనందరం ఒకసారి పునరంకితం కావాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ఆఫ్ యూ. విశ్వ వసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ. విచ్చేసిన కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, డిఆర్ఓ గారికి, అధికారులకి, సీనియర్ అధికారులకి అందరికీ నమస్కారాలు. కలెక్టర్ గారు చెప్పినట్లు రెగ్యులర్గా టచ్లో ఉండడం జరుగుతోంది. ఈ మధ్యనే 2 ప్రాజెక్ట్స్ కూడా మాట్లాడినాము. ఖచ్చితంగా కర్నూలులో అంటే దావోస్ పోయి వచ్చిన తర్వాత ఒక 2 ప్రాజెక్ట్స్, ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఫాలో అప్ చేసి గ్రౌండ్ చేసిన తర్వాత చెప్దాం అనౌన్స్మెంట్ అని చెప్పి వెయిట్ చేస్తున్నాం. సో త్వరలో న్యూస్ కూడా వస్తుందని నేను ఆశిస్తున్నా. ఈ సంవత్సరము అందరూ కూడా సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. లాస్ట్ ఇయర్ మనకు వర్షాలు బాగా ఉన్నాయి, నీళ్ళ కష్టాలు ఏం లేదు. అలాగే ఈ సంవత్సరం కూడా వానదేవుడు మనకు కూడా అట్లే కరుణించి నది నీళ్లు అన్ని బాగుంటేనే కదా నెక్స్ట్ ప్రాబ్లం. ఎందుకంటే వాటర్ ఈజ్ అ మేజర్ ఇష్యూ. ఎప్పుడు చంద్రబాబు గారు చెప్తుంటారు మన స్టేట్ లో అన్ని నేను సార్ట్అవుట్ చేయగలుగుతా, కర్నూలు డిస్ట్రిక్ట్ ఒక్కటి కొద్దిగా కాంప్లికేటెడ్, ఇది కూడా సార్ట్అవుట్ చేస్తాము, దీని విషయంలో కూడా ప్లాన్ చేస్తానే ఉన్నారు. సో దీనికి కూడా ఒక సొల్యూషన్ అంటూ 100% నాకు తెలిసి 5 ఏళ్లలో గ్యారంటీ ఏదో రకంగా నీళ్ళ ప్రాబ్లం అనేది లేకుండా చూసుకునే బాధ్యత చంద్రబాబు గారి పైన ప్లస్ మా పైన కూడా ఉంది. అది ఖచ్చితంగా సొల్యూషన్ అనేది వస్తుందని నేను ఆశిస్తున్నా. అలాగే నేను ఎప్పుడు చెప్తుంటా, మనకి కంపేర్ చేసుకుంటే లాస్ట్ 5 years కి ఇది, ఎందుకంటే ఇప్పుడు ఈరోజు రాజకీయాలు అవన్నీ మాట్లాడరాదు కానీ, బట్ మనకంటూ ఒక ఐడియా, ఒక విజన్. ఈరోజు కూడా మీరు చూస్తే చంద్రబాబు గారు P4 మోడల్ లాంచ్ చేస్తున్నారు. ఎందుకంటే P4 లో ఏ రకంగా అమరావతికి సంబంధించిన ఫార్మర్స్ ఏ రకంగా లాభం పొందుతున్నారనేది అదొక గ్రేట్ ఎగ్జాంపుల్, P4 ఎగ్జాంపుల్. ఎందుకంటే లక్షల్లో వేలల్లో సంపాదించే వాళ్ళు ఈరోజు అమరావతిలో వాళ్ళు ల్యాండ్స్ ఇచ్చిన దానికి ఈరోజు కోటీశ్వరులు అవుతున్నారు. అది ఐడియా పెట్టుకొని, ఒక ఐడియాలజీతో పెట్టుకొని స్టేట్ వైడ్ P4 మోడల్ తేవాలని, అంటే అది ఎవరు కూడా ఆలోచన అనేది చేయలేదు. ఎవరో చాలా మంది అంటారు అది పాసిబుల్, అసలు ఏమి అని. అసలు మనం ప్రయత్నిస్తే కదా పాసిబిలిటీ అనేది నెక్స్ట్ స్టెప్ అవుతుంది. సో ఖచ్చితంగా ఆ మోడల్ కూడా గ్రాండ్ సక్సెస్ అవుతుందని నేను ఆశిస్తున్నా. ఖచ్చితంగా ప్రజలను కూడా కలుపుకొని ఈ P4 మోడల్లో వేలలో లేకపోతే లక్షల్లో కాదు కోట్లలో కూడా సంపాదన సృష్టించాలా అని చెప్పి ఉద్దేశంతో ఈరోజు P4 మోడల్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఈరోజు ఘనంగా సాయంత్రం లాంచ్ చేయబోతున్నారు మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు. అలాగే కర్నూలుకి సంబంధించింది అయితే మనకెప్పుడు అంతకుముందు రాజధాని ఉండేది 1953లో నుంచి 1956లో, మీ అందరికి తెలుసు. అప్పుడులో హైదరాబాద్ కావాలని చెప్పి వీ హావ్ లాస్ట్ ఇట్. సో ఖచ్చితంగా కర్నూలు డిస్ట్రిక్ట్ అనేది చాలా ఇంపార్టెన్స్ అనేది చంద్రబాబు గారు కూడా దృష్టిలో ఉంది. అందుకనే హైకోర్టు బెంచ్ కూడా మనం వచ్చిన తర్వాత ఇమీడియట్ గా దానికి తగ్గట్టుగా ఆ జీవో రావడం కానీ ఐడెంటిఫై చేసేదానికి కలెక్టర్ గారు మేము ప్రయత్నిస్తున్నాము. అది కూడా ప్రాసెస్ లో ఉందండి. అది ప్రాసెస్ అయిన తర్వాత అమరావతిలో ఏ రకంగా హైకోర్టు వస్తా ఉందో దాని ధీటుగా ఇక్కడ కూడా నెక్స్ట్ లెవెల్లో బెంచ్ కూడా దాన్ని ఈక్వల్ గా కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పి కేబినెట్ లో కూడా చంద్రబాబు గారు హామీ ఇవ్వడం జరిగింది. సో ఇట్లా అదే కాకుండా మనకి జనరల్ గా నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా సార్లు ఓరోకల్ గురించి చెప్తుంటాం. నోట్స్ అనేది స్టేట్ లో మనకి 3 నోట్స్ ఉన్నాయి. ఇండియాలో చూస్తే మన ఆంధ్రప్రదేశ్ కి అన్ని నోట్స్ రావడం అనేది మనం అదృష్టంగా భావించాలి. అది కర్నూలు ఓరకల్లో రావడం అనేది అది ఒక ఎక్స్ట్రా స్పెషల్ కింద అనమాట. సో ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ ఉద్యోగాలు, ఎందుకంటే కర్నూలు డిస్ట్రిక్ట్ గా చూసుకుంటే ఇక్కడ నుంచి
వరుసలు ఎక్కువ అంటారు, ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంటారు, ఉద్యోగాలు లేవు అని చెప్పి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎప్పుడు ఎమ్మెల్యేస్ మనం తీసుకుపోయి మాట్లాడినప్పుడు అంతా చెప్తుంటాం. సో ఖచ్చితంగా ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చేదానికి బాగా అవకాశం ఉంది. చాలా ప్రాజెక్ట్స్ డిపిఆర్స్ జరుగుతున్నాయి. త్వరలో ఇక్కడ కూడా మనకి ఇండస్ట్రీస్ వస్తే జాబ్స్ ఇక్కడే ఆపర్చునిటీస్ పుట్టేదానికి ఉంటుంది. దగ్గర 20 లక్షల ఉద్యోగాలు చేస్తామని చెప్పి 5 ఏళ్లలో మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తామని మాత్రం గ్యారంటీ అయితే నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే అక్కడ జరిగే పద్ధతులు అది నేను దగ్గరలో చూస్తుంటా, రివ్యూ మీటింగ్స్ లో కానీ, లేకపోతే జరిగే డిపిఆర్స్ కానీ, లేకపోతే ఏదైతే ఇప్పటి వరకు ఇచ్చిన ఎంఓయూస్ లో ఏవైతే గ్రౌండ్ అయినాయో ఇవన్నీ చూస్తే పాజిటివ్ అనేది గ్యారంటీ పాజిటివ్ అనేది ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఒకటి నేను ఎప్పుడు చెప్పేది, ఓపిక సహనం అనేది ఉండాలి ప్రజలకి. ఎందుకంటే ఓపిక సహనం లేకుండా ఓవర్ నైట్ ఏది మ్యాజిక్ కాదు. ఎందుకంటే లాస్ట్ 5 years డిస్ట్రక్షన్ తో కొద్దిగా టైం పడుతుంది, అన్ని సెట్ అవుతాయి. ఓన్లీ థింగ్ నమ్మకం ఒకటి పెట్టుకోండి, ఓపిక సహనం అనేది ఉండాలి. అలాగే అందరూ సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని ఉగాది ఈ ఫెస్టివల్ కి గ్రీటింగ్స్ చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ప్రతి ఒక్కరికి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. శ్రీ ఎల్లప్ప గారు వ్యవసాయ రంగంలో చక్కని ప్రతిభ చూపించినందుకు ఉగాది పురస్కారాన్ని అందుకుంటున్నారు. గౌరవ మంత్రివర్యులు శాలువా కప్పి సత్కరిస్తున్నారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారు పూలమాల వేసి సత్కరించి ప్రశంసా పత్రాన్ని అందజేస్తున్నారు. సార్ కెమెరా సార్. వీరితో పాటు ఉద్యాన పంటల సాగు చేసినటువంటి కానాపురం మార్గదర్శకంగా నిలిచారు. నీరు తక్కువగా ఉన్నా కూడా ఎక్కువ వాటిని వినియోగించుకొని ఎక్కువ పంటలు పండించిన రైతుగా ఆదర్శప్రాయంగా నిలిచారు. శ్రీ కానాపురం సుంకన్న గారు దేవనకొండ మండలం బేతపల్లి గ్రామ వాస్తవ్యులు. వారిని గౌరవనీయులు మంత్రివర్యులు కలెక్టర్ గారు సన్మానిస్తూ ఉన్నారు. తాండా ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు చేరే విధంగా కృషి చేసి విద్యార్థులకు చక్కని విద్యను అందిస్తూ విద్యార్థుల స్థాయికి దిగి పాఠాలు చెబుతూ ప్రాథమిక పాఠశాలలో చక్కని పునాదులు వేస్తూ ఉన్న ఎం కళ్యాణి కుమారి జయం తాండా పత్తికొండ మండలం పాఠశాలలో పనిచేస్తూ ఉన్నారు. వారి విశిష్ట సేవలకు నిర్వహించి పురస్కారాన్ని అందించారు. తర్వాత శ్రీ బిటి లక్ష్మణ గారు హెడ్ మాస్టర్ ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ హోలేబీడు ఆలూరు మండలం హోలేబీడు గ్రామంలోని ప్రైమరీ పాఠశాల హెడ్ మాస్టర్ గా ఉన్నారు. జన్మతః అంధుడైనటువంటి శ్రీ లక్ష్మణ గారు టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని 1993లో ఉద్యోగంలో చేరి బ్రెయిలీ లిపిలో 5 సంవత్సరాలు కష్టపడి గీతలు రాశారు. భగవద్గీతను సంస్కృతం నుంచి తెలుగులోకి వరప్రసాద్ అనే తెలుగు టీచర్ సహాయంతో అనువదించారు. భగవద్గీతను బ్రెయిలీ లిపిలోకి అనువదించిన అత్యుత్తమ సేవ చేశారు శ్రీ బిపి లక్ష్మణ గారు. గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. ఇటీవల సైరా నరసింహారెడ్డి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఇతివృత్తాన్ని నాటకంగా మలిచిన పత్తివోగులయ్య గారి దర్శకత్వంలో నాటకంలో ప్రధాన కథానాయకుడిగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా ప్రదర్శించి నంది అవార్డు అందుకోవడానికి సిద్ధమవుతున్నటువంటి శ్రీ బివి శ్రీనివాసరెడ్డి గారిని గౌరవ కలెక్టర్ గారు మంత్రి గారు సన్మానించారు. సంగీత విద్యలో బోధిస్తూ వారి వద్ద శిక్షణ తీసుకున్న అనేక మంది విద్యార్థులు దేశ విదేశాలలో ఈరోజు సంగీతంలో శిక్షణ ఇస్తున్నారు. అనేక అవార్డులు పొందారు. కడప రేడియోలో వీరు సంగీత కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. సరస్వతి గారిని గౌరవ మంత్రివర్యులు కలెక్టర్ అమరావతిది ఫౌండేషన్ ఉంది కదా, ఫౌండేషన్ స్టోన్ ఆ రోజు ట్రై చేస్తాను. నా వరకు గ్యారంటీ ట్రై చేసి ఇంక్లూడ్ చేయించాక మీరు కూడా మీ పిల్లలు కూడా చాలా బాగా చేశారు. పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అది ట్రై మై బెస్ట్. అది కాకపోయినా మా అన్నాడు ఏదో రెండింటిలో గ్యారంటీ నా సైడ్ నుంచి గ్యారంటీ కమిట్మెంట్. ధన్యవాదాలు. గౌరవ మంత్రివర్యులు అమరావతి నృత్య గీతికను ఖచ్చితంగా ప్రదర్శింపజేస్తామని రాష్ట్ర స్థాయిలో తన వంతు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. సార్ కెమెరా.
శ్రీ ఎం గణేష్ గారికి ఉగాది పురస్కారాన్ని అందజేస్తున్నారు గౌరవ మంత్రివర్యులు జిల్లా కలెక్టర్ గారు. ఈజిప్ట్ లో జరిగిన అంతర్జాతీయ ఛాంపియన్ పోటీలో 3వ స్థానం సంపాదించడం అంటే సాధారణ విషయం కాదు. చాలా ప్రతిభను కనబర్చారు. డి చరణ్ తేజ బంగారుపేట వాస్తవ్యుడు. స్విమ్మింగ్ అండ్ రన్నింగ్ లో అంతర్జాతీయ క్రీడాకారుడుగా వెలుగొంద బసవేశ్వర బాబ్జీ గారు రక్తదానం అన్ని దానాల్లో కన్నా అత్యుత్తమమైన దానం ఆరోగ్యాన్ని ప్రదానం చేసే అద్వితీయమైన కార్యక్రమంలో పాల్గొన్నారు. బసవేశ్వర బాబ్జీ గారిని పాలు ఉత్పత్తి చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. కర్నూలు జిల్లాలో ఒకే రోజున 100 లీటర్ల పాలు ఉత్పత్తి చేసే ముర్రా గేదెలు ఆవులతో వీరు పాల ఉత్పత్తి పరిశ్రమని ముందుకు సాగిస్తూ ఉన్నారు. ఎన్ తులసిరెడ్డి గారు. సార్ ఫోటో సార్ తర్వాత కె రంగనాథాచార్యులు అర్చకులు పాంచరాత్ర ఆగమానికి చెందిన వారు. త్వరగా రావాలండి. కె రంగనాథ్. అనంతరం శ్రీ సాంబ శివయ్య గారు అర్చకుడు శైవాగమం. వీరిని ఉగాది వేడుకల సందర్భంగా అందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ ఉగాది ఉత్సవ సందర్భంగా భోజనాలు ఆరగించి వెళ్లాల్సిందిగా కోరుతున్నాను. కళ్యాణదుర్గం స్వర్ణలత గారు, కర్ణాటక చంద్రమౌళిని గారు. ప్రముఖ విమర్శకులు రాష్ట్ర స్థాయిలో ఏ కార్యక్రమం ఉన్నా ఆయన వ్యాఖ్యానం చేస్తారు. వారికి మంత్రి గారు కొంచెం ముందుకు వచ్చేయండి. మీరు అట్లే ఇవ్వండి. అమరావతి నృత్య గీతిక ప్రదర్శించిన శ్రీమతి చూడగలిగినటువంటి నృత్యం ఇది. గురవయ్యాల నృత్యం. సార్ ఇచ్చండి మా ఇచ్చండి. ఆ గురవయ్యాల బృందం పంపించండి. అమ్మాయి ఓకే ఉగాండాలో జరిగిన అంతర్జాతీయ స్థాయి జానపద నృత్యాల్లో మన గురవయ్య నృత్యం ప్రత్యేక బహుమతిని అందుకున్నది. ఈ నృత్యానికి ఉన్న ప్రత్యేకత అది. అలాగే ఈ కార్యక్రమానికి అడుగడుగునా సూచనలు ఇస్తూ విజయవంతం కావడానికి కృషి చేసినటువంటి డిఆర్ఓ వెంకటనారాయణ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అడిషనల్ ఎస్పీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, జిల్లా అధికారులు, వారి కుటుంబ సభ్యులు, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసి పంచాంగ శ్రవణాన్ని చక్కగా వినిపించినటువంటి పంచాంగ శ్రవణకర్త వేణుగోపాల్ శర్మ గారికి, పురోహితులకు, కవులకు, సంగీత కళాకారులకు, పురస్కార గ్రహీతలకు, వారి కుటుంబ సభ్యులు, అర్చకులు, వ్యాఖ్యాతలు, ప్రజలకు, పాత్రికేయులకు అందరికీ కూడా జిల్లా అధికారుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ అన్నా. సో మీరందరూ కూడా రావాల్సిందిగా జిల్లా కలెక్టర్ గారి తరఫున మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ